మీ చిత్తశుద్ధిని శంకించేందుకు నేను ఈ ప్రశ్నలు అడగట్లేదు. ఎందుకంటే నిరుద్యోగుల్లో కొంచెం వాళ్ళకు సమాధానం చెప్పాలి. అప్పుడు బయటకు వచ్చి రోడ్డు మీద మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్రభుత్వంతో చర్చలకు అవకాశం లేదు కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. మీరు అనుకున్నటువంటి చర్చలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని చేయకపోతే నేను నిరుద్యోగులకు అండగా ఉంటాం, రోడ్ల మీదకి వస్తాం, కొట్లాడతామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతే ఇప్పుడు కూడా అంటూనే ఉన్నా కదా, కార్యాచరణ ఉంటుందని డిప్లొమాట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. డిప్లొమాట్ ఏం కాదు, చాలా సూటిగా చెప్తున్నా. మా కార్యాచరణ ఉంటుంది. కొట్లాడతారా నిరుద్యోగులతో? ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన పరిపాలన ఎట్లా సాగుతుందని? ఏకంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బాగానే చిత్రత ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు మాత్రమే టార్గెట్గా కేసు ఉంది. మిగతా ఏ లీడర్ మీద నాకు తెలిసి ఉన్నట్లు కనిపించట్లేదు. మంత్రులు, మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పార్టీ లీడర్లు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు తప్పు చేసా కూడా కేసు పెట్టొద్దు అంటారా? పార్టీ నుంచి కవిత బయటికి రావడం, ఆ పరిణామాలని ఏ కోణంలో చూడొచ్చు? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆమె కేసులో ఇరికి వాళ్ళ బయటకు వచ్చి నీతి వాక్యాలు పలికితే ఎందుకు నమ్మాలి? సమాజంలో మావోయిస్టు సిద్ధాంతం ఇప్పటికీ ప్రజల్లో పనిచేసే సిద్ధాంతం అనుకోవచ్చు. అసలు సంపూర్ణంగా తుపాకీ మీదే ఆధారపడి ఒక పార్టీ నిలబడగలుగుతుందనే ఆలోచన కూడా అస్సలు వాస్తవం కాదు. తుపాకీని మేము కొద్ది కాలం పక్కన పెడతామని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రకటనను మీరు స్వాగతిస్తారా? ప్రజా పోరాటాలే ఉపయోగపడ్డాయి కానీ సంపూర్ణంగా తుపాకీ ఉపయోగపడ్డది అనుకుంటే చాలా పొరపాటు. ఈ అసలు ప్లానింగ్ అయితే ట్యాంక్ బండ్ మీద ఒక చిన్న ప్రోగ్రామ్ ధూమ్ధాం లాగా అట్లా కొంచెం చేసి వెళ్ళిపోవాలి. 1 గంటకు అంగనయ్యకి ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి 600 మంది చూసుకొని వచ్చిండు. పింగిలి వెంకన్న జాతీయ జెండా తయారు చేసిండు. ఏ ప్రాంతం అన్నది ముఖ్యం కాదు, ఈయనేమనద్దు. అట్లా శ్రీశ్రీ కమ్యూనిస్టులు మనతో ఉన్నారు కాబట్టి విగ్రహం ముట్టుకోవద్దు. హామీల విషయంలో మరి డబ్బులు లేవని చెప్పింది ప్రభుత్వం, చాలా అప్పుల్లో ఉన్నామని చెప్పింది. కానీ హామీలు ఇచ్చినప్పుడు చాలా ఆకర్షణీయంగా హామీలు ఇచ్చారు. అన్నింటితో మాకేం సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి దాంతోనే. అంటే మీరు ప్రశ్నించే గొంతుకుగా మిమ్మల్ని సమాజం చూస్తారు. ప్రశ్నించటం అనగానే మీరు మేనిఫెస్టో తీసి ఇలా చేయకపోతే మీరు అడగాలి అంటుంటారు. నేను అడిగేది 100కి ఎన్ని మార్కులు ఇస్తాను? 100కి 50, 40, 70, 80? ఫస్ట్ క్లాస్ మార్కులే వేస్తాను. ఎందుకంటే హాయ్, హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఇవాళ ఇంటర్వ్యూలో మన ముందున్నటువంటి వ్యక్తి పౌర హక్కుల నేతగా పనిచేశారు, విద్యార్థులకు రాజకీయ పాఠాలను బోధించారు, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ సంస్థకు నాయకత్వం వహించారు, ఒక రాజకీయ పార్టీని పెట్టి ఆ రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి నేత. ఆయన మరెవరో కాదు, ప్రొఫెసర్ కోదండం గారు మనతో ఉన్నారు. కోదండం గారు నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. కోదండం గారు, ముందుగా తాజా రాజకీయాలను మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి పాత జ్ఞాపకాలకు వెళ్దాం. ఇది సరిగ్గా ఈ డిసెంబర్ నెల 2009కి వస్తే 24వ తేదీ డిసెంబర్ 24న తెలంగాణ జేఏసీ ఏర్పడింది. అప్పటిదాకా మీరు అనేక ఉద్యమాల్లో ఉన్నప్పటికీ ఈ తెలంగాణ జేఏసీ ఏర్పడిన తర్వాత ఒక కొత్త రూపును మీరు ఒక కొత్త రాజకీయాల వైపు లేదా కొత్త ఉద్యమ కార్యాచరణ వైపు మీరు నడిచారు. అయితే ఇందులో ఈ తెలంగాణ జేఏసీకి నాయకుడిగా కోదండరాం గారు ఉండాలి అన్న ఆలోచన అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరికి పుట్టింది, ఎలా స్టార్ట్ అయింది? అది వాస్తవానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి ప్రతిపాదనే. ఓకే. మొట్టమొదట జేఏసీ ఒకటి ఏర్పడాలి అనుకున్నప్పుడు అందరి చూపు జయశంకర్ గారి వైపే, ఆయన అయితే బాగుంటుందని. కానీ జయశంకర్ గారు నాకు వయసు పైబడింది, నేను తిరగలేను ఇప్పుడు. ఏదైనా కోదండరాం మనందరికీ తెలిసిన వాడే, ఆయన ఉంటే బాగుంటుందని సూచన చేయటంతో నా పేరు అట్లా తెర మీదకి వచ్చింది. ఫస్ట్గా మీకు ఎవరు ఇన్విటేషన్ ఫోన్ చేసి చెప్పింది, తెల్లవారి మీటింగ్ ఉంటుంది రావాలని చెప్పింది కేసీఆర్ గారి నుంచే. వారి పిఏ అప్పుడు ఫోన్ చేసి తెల్లవారి మీటింగ్ ఉంటుంది, మీరు ఎక్కడున్నా ఈ రాత్రికి మీరు హైదరాబాద్ వచ్చేయాలని చెప్తే, నేను భద్రాచలంలో అప్పుడు ఆదివాసీ సంఘాలతో మీటింగ్ అవుతుంది, తెలంగాణ ఉద్యమం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక మీటింగ్ కూడా హాజరై అక్కడ నుంచి నేను ఖమ్మం వచ్చాను. ఖమ్మం అక్కడికి వచ్చేసరికి ఫోన్ వచ్చింది, బంద్ ఉంది ఆ రోజే.
బంద్ వల్ల ఎక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు. ఒక మామూలు పికప్ వ్యాన్ ఆడ ఆగి ఉంటే అడిగినాం. అడిగితే డ్రాప్ చేస్తానన్నాడు. ఆ పికప్ వ్యాన్‌లో ఖమ్మం దాకా వచ్చి, ఖమ్మంలో వెతుకుతుంటే అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి వాళ్ళు ట్రైన్‌లయితే దొరుకుతాయి, బస్సులు లేవు అని చెప్తే వెళ్ళి నేను ట్రైన్ ఎక్కి ఇంక హైదరాబాద్ బయలుదేరినా. అట్లా తెల్లవారి మీటింగుకు నేను వెళ్తే అదేదో నేను ఆ సమావేశం నిర్వహించాలి అని నేను అనుకుంటున్నా. నాకు అర్థమైంది అంతే. అప్పటిదాకా మీకు దీనికి నాయకత్వం వహించాలని ఎవరు చెప్పలేదు. అట్లా చెప్పలేదు. అది ఆ సమావేశానికి హాజరు కావాలి నేను అని ఆలోచన. ఆ సమావేశానికి హాజరు కావాలి కాబట్టి నేను దానికోసమే ప్రిపేర్ అవుతున్నా. నేను వెళ్ళిన. ఇంకా వెళ్తే అది సమావేశానికి కాదు, జాయింట్ యాక్షన్ కమిటీకే కన్వీనర్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రకటించటం జరిగిపోయింది. ఆ రోజు మీటింగ్ అయింది. అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడినరు. అందరం కలిసి కొట్లాడదాం, ఇక విడిగా ఉండే ప్రసక్తే లేదు అని చెప్పి అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నాక ఇక అది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటి నుంచి అందరం ఐక్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడదామని ఏకవాక్య తీర్మానం జేఏసీ వేదిక నుంచి కొట్లాడదాం ఐక్యంగా. ఆ తీర్మానం ప్రకారం నేను కన్వీనర్ అయ్యాను. అయ్యి ఆ జేఏసీని నడిపించటం మొదలుపెట్టినాం. ఇక అప్పుడు మీకు ఈ ఆఫర్ ఇలా మీ ముందు పెట్టినప్పుడు మీ ఆలోచన ఏంటి అసలు? అప్పుడు తక్షణం కలిగిన ఆలోచన ఏంటంటే ఒక గందరగోళమైన పరిస్థితి. ఇదంతా భారం నెత్తిన పెట్టిండ్రు, అందరం కలిసి పనిచేద్దామన్నారు, కన్వీనర్ అన్నారు. ఇది ఏం చేస్తాము ఏమీ నాకు ఏం అర్థం కాలేదు. అగమ్య గోచరంగా అనిపించింది అంతా. ఈ దారి తెన్ను లేకుండా ఇది ఎట్లా పోతుంది ముందుకు అని ఒక ఆలోచన. కాబట్టి ఏమీ తోచలేదు. అందుకని ఒక 2 రోజులు అందరినీ కలవటం మొదలుపెట్టిన, అన్ని పార్టీల వాళ్ళను కలవటం మొదలుపెట్టిన. కలిసి అప్పటికి 25 నాడు కూడా బంద్కు పిలుపునిచ్చారు. కానీ క్రిస్మస్ రోజు బంద్కు పిలుపునివ్వటం ఎవరికి కూడా అది కరెక్ట్ కాదనిపించింది. కాబట్టి దాన్ని రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్నాక ఇక అందరినీ కలవటం ప్రారంభించింది. ఇక మరి అందరం కలిసి పనిచేద్దామంటున్నారు కదా, మరి మీ అందరి సహకారం లేకపోతే ఇది ముందుకు పోదు. మీరందరి సహకారాన్ని కోరుతూ నేను ఇవాళ ఇక్కడి దాకా మీ అందరి అని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగినాక అంతా బాగానే ఉంది, అందరం గట్టిగా కొట్లాడదాం, నువ్వు ఉండు చెయ్యి, మేమంతా సహకారం ఉంటుంది మాది అని అందరు కూడా హామీ ఇచ్చిండ్రు. అందరు హామీ ఇచ్చిండ్రు. కానీ అక్కడ విషయం ఏంటంటే నిర్మాణం లేదు, ఏం లేదు దానికి. ఈ నాయకుల ప్లాట్ఫామ్ మీద ఉన్న నాయకులతో ఏర్పడిన మీటింగు పెట్టి కొట్లాడుతామంటే ఎట్లయితుంది? కాదు కదా. కొట్లాడాలంటే ఒక నిర్మాణం అయితే కావాలి కదా. మరి ఆ నిర్మాణం ఎట్లా? దానికి ముందు కేసీఆర్ గారిని మీరు కలిసారా? దీని మీద కలిసినప్పుడు ఏంటి దిశానిర్దేశం ఏం చేశారు, ఏం చెప్పారు అప్పుడు మీకు? ఏం లేదు, అందరం కలిసి కొట్లాడింది రాదు, కలిసి కొట్లాడవలసిందే. నేను అందరితో మాట్లాడినా, అందరు వస్తారు కాబట్టి జాయింట్గానే ఉమ్మడి పోరాటమే. ఇప్పటి నుంచి విడివిడిగా కొట్లాడేది లేదు, దాన్ని మీరు ముందుండి నడిపించండి, మీకు అన్నీ తెలుసు కదా అని అన్నారు. అది వారి నుంచి వచ్చిన విషయం. ముందు వారినే కలిసిన, తర్వాత అందరినీ కూడా కలిసిన తర్వాత మొట్టమొదట అనుకున్నది ఏంటంటే దీనికి ఒక నిర్మాణం అయితే ఇవ్వాలి. ఇంతకీ జాయింట్ యాక్షన్ కమిటీ మేము అందరం ఉన్నామంటే ఉన్న వాళ్ళు ఎవరు? పార్టీలు అయితే కనబడుతుంది స్పష్టంగా. దాంట్లో న్యూ డెమోక్రసీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మొన్న ఈ పార్టీలన్నీ ఉన్నాయి. మరి ఇంకే సంఘాలు ఉన్నాయి బయట? అందరు కూడా మద్దతు అంటున్నారు కదా, ఏ సంఘాలు ఉన్నాయి అనేది నిర్ణయించుకోవాలి. దానికోసం ఒక 2-3 మీటింగులు జరిగినాయి. ఈ మీటింగ్లకు అన్ని పార్టీల ప్రతినిధులను కూడా పిలిచినాం. వస్తే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని వీళ్ళందరూ మాట్లాడితే మేము ఎక్కడ వింటాము, ఏదన్నా ముఖ్యమైన విషయాలు మాకు చెప్పండి సరిపోతుంది అని వాళ్ళందరూ కూడా మీటింగ్లు అయిపోయినాక వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిండ్రు. ఆ మీటింగుల్లో జరిగిన చర్చలు తేలింది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో నిర్మాణము ఉన్న సంఘాలను మాత్రమే జేఏసీలో భాగం చేయండి, జిల్లాకు పరిమితమైన సంఘాలను లేకపోతే కేవలము ఒక ఊరికి పరిమితమైన సంఘాలు ఆయా ఊళ్ళల్లో జేఏసీలో పనిచేస్తే తప్ప రాష్ట్ర స్థాయి కమిటీల్లోకి రావు అని.
అప్పుడు ఇక రాష్ట్ర స్థాయి నిర్మాణం ఉన్న సంఘాలు ఏంటి అని గుర్తించడం మొదలుపెట్టి దాదాపు ముఖ్యమైన సంఘాలను ఐడెంటిఫై చేసి ఆ సంఘాల ప్రతినిధులతో మొట్టమొదటి మీటింగ్ గోల్కొండ హోటల్లో జరిగింది కదా. అక్కడ స్టీరింగ్ కమిటీ ఏర్పడినట్టు. అక్కడ అది స్టీరింగ్ కమిటీగా మారింది. ఎన్ని సంఘాలు పనిచేసే ఆ రోజు? మీరు పార్టీలు, రాజకీయ పార్టీలు, ఇటువైపు ప్రజా ఉద్యమ సంఘాలు కానీ ఎన్ని ఉండొచ్చు? దాదాపు ఒక 28-30 సంఘాలు, అంటే రాష్ట్ర స్థాయి నిర్మాణం ఉన్నటువంటి సంఘాలు. అందులో కొన్ని సంఘాలు ఎట్లా ఉన్నాయంటే ఒక ప్రతినిధి ఉన్నాడు, కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ 20-25 సంఘాలు విడిగా కలుసుకొని వాళ్ళందరి తరఫున ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికి ఒక ప్రతినిధిగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇక దాంట్లో నుంచి 1-2 జారిపోయిన తర్వాత మిగతా అందరు కూడా మిగిలి ఇంకా కొన్ని కొత్తవి వచ్చినాయి. తర్వాత సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయింది, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయింది, అట్లాగే ఆర్టీసీ జేఏసీ ఫామ్ అయింది. అవన్నింటి ప్రతినిధులు కూడా తర్వాత వచ్చిండ్రు. అదేవిధంగా పబ్లిక్ రంగ సంస్థల కార్మిక సంఘాల జేఏసీ ఫామ్ అయింది. వీటన్నిటి జేఏసీలు కూడా తర్వాత దీంట్లో వచ్చి చేరడంతో ఇంకా జేఏసీ అనేది ఒక విస్తృతమైన విస్తృతంగా పెరిగింది. దానికి ఒక తెలంగాణ సమాజానికి వ్యక్తీకరించగలిగేటువంటి శక్తి వచ్చింది. అంతటి విస్తృతమైనటువంటి సమాజానికి ప్రాతినిధ్యం వహించగలిగేటువంటి రీతిలో వివిధ ప్రతినిధులు దాంట్లో ఉన్నారు. జేఏసీ ఏర్పడే క్రమంలో తెలంగాణ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పాలనలో ఉంది. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జేఏసీలో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైపు నుండి ఏమైనా మీకు వ్యక్తిగతంగా ఒత్తిడి కానీ, కార్యాచరణ ప్రకటించినప్పుడు బెదిరింపులు కానీ అట్లాంటివి ఏమైనా వచ్చాయా? అట్లాంటివి ఏం లేవు. ప్రభుత్వం వైపు వ్యక్తిగతంగా ఏం లేవు. కాకపోతే ఏంటంటే కాలేజీ లీవ్ పెట్టిండా లేదా, కాలేజీలో పనిచేసే ప్రొఫెసరు ఈ ఉద్యమానికి నాయకత్వం ఎట్లా వహిస్తాడు, ఇట్లాంటి ప్రశ్నలు. ఇట్లాంటి షోకాజ్ నోటీసులు అట్లా ఏమైనా వచ్చాయా? మీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, కానీ నిఘా ఉండేది. రోజు పోలీసులు వచ్చి ఆ స్టాఫ్ రూమ్ దగ్గర కూర్చొని నేను వస్తున్నానా లేదా అని వెరిఫై చేసుకున్నాను. మరి ఎట్లా మీరు సమన్వయం చేసుకునేవారు? అప్పుడు కొద్ది రోజులు ఏం చేసినా అంటే మెడికల్ లీవ్ అట్లా పెట్టి ఉద్యమాల్లో తిరిగేది. తర్వాత మిత్రులు ఏం చెప్పిందంటే, నువ్వు ఈ ఉద్యమానికి మచ్చ రాకుండా ఉండాలంటే నువ్వు లాస్ ఆఫ్ పే పెట్టుకోవాల్సిందే, తప్పదు అని చెప్పారు. అప్పుడు ఇంకా 3 ఏళ్ల పాటు లాస్ ఆఫ్ పేలో. ఎట్లా మీ ఫ్యామిలీని మరి అటువంటి టైంలో ఎట్లా నడిపించారు? ఇక నడిచిందంటే, ఇక అప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు చేసుకున్నప్పుడు కొంత మిగిలిన సేవింగ్స్తో కొంత, తర్వాత అప్పుడేదో ఒక ఇట్లాగే వేరే ఏదో అవసరార్థం ఏదో అమ్మాల్సి వచ్చింది, ఆ పైసలు కొన్ని అట్లా పెట్టుకొని. అంటే కోదండరాం గారు కూడా ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్నారా? అట్లేం అమ్ముకున్నా అని అనటం కూడా కరెక్ట్ కాదు, కానీ ఇక కొంత డబ్బులు అట్లా బయట నుంచి ఏదన్నా వచ్చిన ఆదాయం కూడా దీనికోసమే ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అట్లా జరిగింది అదిగా. అయితే ఒకటి చెప్పండి కోదండరాం గారు, ఉద్యమం బాగా నడుస్తున్నప్పటికీ లోపల నాకు తెలిసినంత వరకు చాలా ఇబ్బంది అయితే మీరు పడ్డారు. అక్కడ అనేక మంది పార్టీలను అటు సంఘాలను సమన్వయం చేయడంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నట్టు నాకు కూడా తెలుసు. అయితే మీరు ఎప్పుడైనా ఇంకా వద్దు, ఈ నాయకత్వం నాకు వద్దు అనుకున్నటువంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? అట్లా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి ఒక బాధ్యత అప్పచెప్పినట్టే కదా. దాదాపు ఒక మినీ సమాజానికి ఒక అద్దం బట్టి చూపినట్టే ఉండేది ఆ సమూహం. అంటే అది తెలంగాణ సమాజం నుంచి వచ్చిన బాధ్యతే కదా. మీ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి సందర్భం ఏమి? చాలా ఉన్నాయి, చాలాసార్లు. ఏదైనా మర్చిపోండి అట్లా ఉన్నాయి. ఒక సందర్భంగా మిలియన్ మార్చ్ వాయిదా వేయమని అన్నప్పుడు, అది వాయిదా వేయమన్నారా, రద్దు చేసుకోమన్నారా? వాస్తవానికి స్టీరింగ్ కమిటీలో చర్చ జరగకుండానే కేసీఆర్ గారు ప్రకటించి చేయాల్సిందే అని అన్నారు. అంటే అప్పుడు ఆ మిలియన్ మార్చ్ చేయాలన్నారా, మిలియన్ మార్చ్ వాయిదా వేయాలన్నారా? మిలియన్ మార్చ్ ఫస్ట్ చేయాలన్నాడు. చేయాలంటే మీరు బయట ఎక్కడో ప్రకటన చేస్తే అది జేఏసీ పిలుపు ఎట్లయితుందని జేఏసీలో చాలామంది అభ్యంతరాలు తెలియజేశారు. ఏదైనా తెలంగాణ కోసం ఉపయోగపడినప్పుడు మనం ఇక ఆ ప్రశ్నలన్నీ లేవనెత్తే ప్రయోజనం ఏముండదు. ఆ ప్రశ్న సరే ఇక్కడే చర్చించుంటే బాగుండు అనే దానికి నాకు రెండో అభిప్రాయం ఏం లేదు, కానీ ఆ చర్చ ఇప్పుడు చేసి ప్రయోజనం లేదు. ఏదన్నా ఈ తెలంగాణ సమాజం స్వీకరించింది.
ఇక స్వీకరించినాక అందరం దాన్ని నెత్తినేసుకుందాం, విజయవంతం చేద్దామని అట్లా నిర్ణయించుకొని మిలియన్ మార్చ్ చేయాలి అనుకొని మొదలుపెట్టినాక కొంత దూరము ప్రయాణం సాగిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు దీన్ని ఆపాలి అని ఆయన ఏ కారణం ఏం చెప్పలేదు. ఇప్పుడు మిలియన్ మార్చు ఆ రోజు పరీక్షలు ఉన్నాయి, తర్వాత హింస జలరేగుతుంది, దాంతో చాలా ఇబ్బందులు వస్తాయి, ఇట్లాంటివి కార్యక్రమం ఇప్పుడు మనం తట్టుకోలేము, జరిగే నష్టాన్ని, చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది అని వాళ్ళు అట్లాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అప్పటికే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపినాం. అది ఆపిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా మనం వాయిదా వేస్తే ఇంకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మీద నమ్మకం కుదరది. తర్వాత తెలంగాణ ప్రజలు ఒకసారి నమ్మకం పోయి వెనకకు తిరిగితే మళ్ళీ రారు. కాబట్టి ఈ సమయంలో దీన్ని ఆపితే మీరు ఇక ఉద్యమాన్ని నడపలేరు, ఇది ఆత్మహత్య సదృశ్యం అవుతుందని చెప్పి చాలామంది చుక్కారామయ్య లాంటి పెద్దలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అది మీకు చెప్పారా కేసీఆర్ గారు? ఓకే, నాకే చెప్పిన తర్వాత ఇంకా చర్చ జరిగింది, డే అంతా చర్చ జరిగింది మీడియా వాళ్ళతోని. ఇంకాసేపు ప్రకటన వస్తుంది, ఆగండి ఆగండి అని వాళ్ళు విసుక్కుంటున్నారు, తిడుతున్నారు. ఏదైనా మంచిదే కానీ కొంచెం ఓపుకోబట్టండి అని చెప్పి నచ్చజెప్పి మొత్తానికి మళ్ళీ ఇక ఏదో చేసినాం. ఇక ఇప్పుడు అంతర్గతంగా మీకు అభ్యంతరం లేదు కానీ ఇబ్బందులు వస్తాయనే కదా, ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం, ఆ బాధ్యత మాకు వదిలేయండి. నిజంగా కేసీఆర్ గారి ఆలోచన అదే ఉందా? దాని వెనుక జేఏసీ ఏదైనా తన ఉద్యమ పార్టీ కన్నా ఎక్కువగా పేరు వస్తుంది అన్నటువంటి భావంతో ఉన్నారు అంటే ఆ రోజు తర్వాత కూడా మీరు ఎంతమందితో మాట్లాడుంటారు, మీకు అనిపించింది ఏంటి అసలు? ఇక అవన్నీ ఆయన మనసులో ఏముండేనో మనము ఏం చెప్పగలుగుతాం, చెప్పలేము కదా. ఊహించి మాట్లాడటం ఎప్పుడు కూడా కరెక్ట్. మీతో మాట్లాడారా మరి దీనికి? తర్వాత నాకు చెప్పిన కారణాలు ఇవే, నాకు తెలిసిన కారణాలు కూడా ఇవే. అయితే ఇది వాయిదా వేస్తే మాత్రం ఉద్యమం కుప్పగూలిపోతుంది, కుదరదు అని. ఇక మొత్తం మీదనైతే కింద మీద పడి అప్పుడు టీఆర్ఎస్ నుంచే ప్రతినిధులుగా నాయన నరసింహారెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు వచ్చింది. అంటే ఉద్యమానికి మేమేమన్నా వ్యతిరేకమా? మాకేం వ్యతిరేకం కాదు, కానీ సమస్యలు ఉన్నాయని అంటున్నాము, సమస్యలను అర్థం చేసుకోండి అని అన్నారు. ఇంకా ఆ మాట మీద మేము గట్టిగా అందరం కలిసి సమస్యను అర్థం చేసుకుంటున్నాం, పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటున్నాం, కాబట్టి ఉద్యమానికి మీరు ఒప్పుకోండి అని చెప్పి ప్రకటన చేసినాం. ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ గారితో మాట్లాడినాం. ప్రకటన చేసి మీరు మాట్లాడారు? నేను మాట్లాడలేదు, ప్రతినిధిగా రఘును పంపినాం. అప్పుడు నువ్వు పోయి మాట్లాడు అని. ఇక రఘు వెళ్ళి ఏమేమి ఇబ్బందులు పడ్డాడో కానీ మొత్తానికి ఆయనతోని అవును అనిపించుకొని వచ్చిండు. చివరాఖరికి మిలియన్ మార్చ్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమంతోనే మీకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయి అనేది వాస్తవమేనా? ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ, నాకు తెలిసి నేను కూడా చూశాను, పొలిట్ బ్యూరో సమావేశాలకు మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. జయశంకర్ గారు పొలిట్ బ్యూరో కాదు కానీ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగినప్పుడు మిమ్మల్ని కూడా ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. అలాంటిది మీ మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం చెడిపోవడానికి కారణం ఆ కార్యక్రమం అంతకన్నా ముందే ఏమైనా జరిగింది? అది ఒకటని కాదు, అట్లాంటివేవో ఇంకా ఒకటి రెండు ఉంటాయి. పూర్తిగా ఇక వాళ్ళు చెప్పినట్టుగా మేము వింటలేము అనేది ఒకటి కోపం అయితే వారికి చాలా ఉండే. ఇక కోపము రకరకాల కారణాల చేత ఏర్పడ్డది. అయితే ఇందులో మిలియన్ మార్చ్ కార్యక్రమం అనేది నిజంగా ఒక చారిత్రాత్మకంగా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డటువంటి కార్యక్రమం. అన్నీ ఒక ఎత్తు, మిలియన్ మార్చ్ కార్యక్రమం ఒక ఎత్తు. ఆ మిలియన్ మార్చ్ కార్యక్రమం కోసం మీరు అసలు ఎన్ని రోజులు దాని మీద ప్లాన్ చేశారు, ఏ విధమైన కసరత్తు చేశారు, అప్పుడు ఆలోచన ఏంటి అసలు దీనికి స్టార్ట్ చేసే ముందు? అప్పుడు అనుకున్నది ఏంటంటే ఇంకా మొత్తంగా జిల్లాలన్నీ తిరిగి దీనికోసం సమీకరించాలి. ఆ సమీకరించటం ఎట్లా సాధ్యమవుతుంది? మరి విపరీతమైన నిర్బంధం ఉంది. ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి విధించారు. కట్టడి చేస్తున్నప్పుడు మరి దాన్ని దాటుకొని బ్యారికేడ్లు దాటుకొని ఎట్లా నుంచి రాకుండా ఉండడానికి అప్పటికే మొదలుపెట్టారు. దాదాపు ఒక వారం 10 రోజుల ముందు నుంచే వాళ్ళు ఆపటం మొదలుపెట్టిండ్రు. కాబట్టి ఎట్లా చేయాలనేది మాకు ఒక సమస్య, వాస్తవానికి పెద్దగా అర్థం కాని సమస్య. కాకపోతే ఒకటి ఏమనుకున్నామంటే, ఒకటే పాయింట్, వాడికి రీచ్ కావాలి. ఎవరమో 100 మంది మన పోకపోతామా అనే ఒక ధైర్యం ఉండేది. 100 మంది పోయినట్టే మొత్తానికి. ఆ రోజు అక్కడికి చేరుకుంటే చాలు, ఇక ఆ ఉద్యమం విజయవంతమైనట్టే. ఎందరు వచ్చిందనేది తర్వాత మాట. ఆ చేరుకోవటానికి ఏదన్నా చేస్తే చాలు అనేది ఒక ఆలోచన ఉండే.
ఇక్కడ ఎందుకంటే నేను చాలా దగ్గర నుండి చూసింది మీరు. అయితే అసలు వాస్తవంగా పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు, మరోవైపు మీ మీ ఇళ్ళ దగ్గర కూడా నిఘా ఉంది. ఆ రోజు సరిగ్గా మిలియన్ మార్చ్ పిలుపు జనాలు రావాల్సిన రోజు లేదా ఆ రోజుకు ముందు మీరు ఎంతమంది అసలు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తారు? ఎందుకంటే మీరు అన్ని సంఘాలతో మాట్లాడే పరిస్థితి, అందరికీ బహిరంగంగా ఇక్కడ నుంచి వస్తున్నారని చెప్పే పరిస్థితి అయితే లేదు. ప్లాన్ లీక్ అయి పోలీసులకు చేరే అవకాశం ఉంది. కానీ మీరు ఎవరెవరు దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పుకోవాలి? అంటే కూర్చొని ఇదే అనుకున్నాం, అందరం కలిసి ఒక పాయింట్ నుంచి కనుక గట్టిగా తోసుకొని పోగలిగితే చేరుతాం. అది పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే అది ఎట్లా చేయాలి అనేది ఒకటే మనం ఆలోచించుకోవాలి అని అంటుంటే, ఈ చర్చ అంతా వద్దులేండి, ఎవరిది వాళ్ళం ఆలోచించుకుంటామని లేచిపోయిన తర్వాత న్యూ డెమోక్రసీ వాళ్ళు కూర్చొని వాళ్ళు విడిగా దాన్ని ప్రణాళిక రచన చేసుకున్నారు. వాళ్ళు కూర్చొని అక్కడ ఒక పెళ్లి తంతు కార్యక్రమం పెట్టుకొని, ట్యాంక్ బండ్ పక్కన సికింద్రాబాద్లోనే అక్కడ ఆర్య సమాజ్ మందిరం ఉంది. ఆ ఆర్య సమాజ్ మందిరంలో పెళ్లి కార్యక్రమం, అందులో మనతో కలిసి ఆర్య సమాజ్ పార్టీ ఆర్య సమాజ్ నాయకుడు మనతోనే ఉండేది. ఆయన సహకారంతో దాన్ని బుక్ చేసి అక్కడ ఒక పెళ్లి కార్యక్రమం పెట్టి మొత్తానికి పెళ్లి పిల్లగారిని కొత్త బట్టలు తయారు చేసి, పెళ్లి వాళ్ళ లేదంటే వంటలు కూడా ఆర్డర్ చేసిండ్రు. అప్పటికప్పుడు ఆలోచనతో వచ్చినటువంటి పెళ్లి అప్పటిదప్పుడు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళే, కొత్తగా పెళ్ళైన వాళ్ళనే తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి పెళ్లి తంతు మొదలుపెట్టి 1 గంటకు అంగనయ్యకి ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి 600 మంది చూసుకొని వచ్చిండ్రు. అట్లా ఒక దగ్గర కలవటం ఎట్లా అనేది ఒక ప్రశ్న ఉండే. ఆ కలవటానికి వేదిక వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, తోసుకొని వచ్చిండ్రు. ఎప్పుడైతే తోసుకొని లోపలికి వచ్చిండ్రో ఇక అది బ్యారికేడ్స్ బ్రేక్ అయిపోయినాయి. ఈలోగా ఇటు సికింద్రాబాద్ వైపు నుంచి వీళ్ళు బ్రేక్ చేస్తే అటు హైదరాబాద్ వైపు నుంచి కూడా పోలీసులు తట్టుకోలేకపోయినరు. ఎక్కడెక్కడో గల్లీల నుంచి, మసీదుల నుంచి, గుళ్ళల్లో నుంచి ఒక ప్రవాహంలాగా జనం వచ్చేసిండ్రు. ఆ వచ్చిన జనాన్ని ఇక వాళ్ళు ఆపలేకపోయినరు. వాళ్ళేమో పల్సగా సిటీ నిండా పరుచుకొని ఎక్కడికక్కడ ఆపాలి అనేది వాళ్ళ తాపత్రయం. ఎప్పుడైతే అందరికందరూ ఒకటేసారి ఆ గేట్ దగ్గరికి వచ్చి తోసుకున్నారో ఇక వాళ్ళు ఏం చేయలేకపోయినరు. మొత్తానికి ఆ బ్యారికేడ్లు తోసుకొని వచ్చేసారు. మేమంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. నేను, నాయన నరసింహారెడ్డి గారు, ఇంకా కొంతమంది అక్కడెక్కడో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, తిరుమలగిరి పోలీస్. ఇప్పుడు ఈ న్యూ డెమోక్రసీ ప్లాన్ మీకు తెలుసా? ఇంకా ఏది ఎవరితో మాట్లాడే సొంతగా ప్లాన్ చేసుకొని ఏది ఎక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు, ఎవరిది వాళ్ళం ఆలోచించుకుందాం, పదండి అని లేచిపోయినారు. ఇక సరే ఏదో ఒకటి జరుగుతుంది లేమని నేను నిమ్మలంగా కూర్చుని ఇక అప్పటికి కమిషనర్ దగ్గరికి వెళ్ళినాం. కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నేను పర్మిషన్ ఇవ్వనన్నాడు. ఇందిరా పార్క్ ఆడ ఇవ్వమన్నాం, ఇయ్యనన్నాడు. నిజాం కాలేజ్ ఇవ్వమన్నాం, ఇయ్యనన్నాడు. నెక్లెస్ రోడ్ అడిగినాం, ఇయ్యనన్నాడు. చివరికి ఏమన్నామంటే, నువ్వు ఎక్కడ పర్మిషన్ ఇయ్యనని అంటున్నావు కదా, నువ్వు ఆపేదే ఆపు, నువ్వు ఎట్లా ఆపుతావో మేము చూస్తాం అని లేచి వచ్చినాం. ఏం మొండే ధైర్యం, మొత్తానికైతే నువ్వు ఎట్లా ఆపుతావో మేము కూడా చూస్తామని లేచి వచ్చినాం. వచ్చిన తర్వాత మాత్రం ఇక మాకు ఇంకా ఎట్లా చేయాలి అనేది అప్పటి నుంచి ఇక మేము సీరియస్గా దాని మీద దృష్టి పెట్టినాం. అప్పుడు డీజీపీ గారితో కూడా మాట్లాడినాం. 50,000 మందిని అరెస్ట్ చేసింది సార్, మీరు మామూలు అరెస్టులు చేయలేదు, మీరు అంటే అంతమంది ఎక్కడ అరెస్ట్ అయినారండి, ఎక్కడో 100-200 అరెస్ట్ అయి ఉంటారు అని అన్నాడు. లేదు, మీరు లెక్కలు తీసుకొని చూడండి, ఒక్క సంఖ్య తగ్గిన మీరు మమ్మల్ని అడగండి అని అంటే అప్పుడు ఆయన మాట్లాడలేదు. కానీ మాకు అప్పటికే రఫ్ అంచనా దాదాపు 50,000 మందిని కస్టడీలోకి తీసుకొని పెట్టారు. అట్లా జరిగింది. అది విపరీతమైన నిర్బంధం, అనుమానం ఎట్లా జరుగుతుందో అని తెలియదు. ఇంకా పూర్తిగా జేఏసీ మీద విశ్వాసం ఏర్పడలేదు. మీరు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నేను పోలీస్ స్టేషన్లో. అంతకన్నా ముందు 11 గంటలకు నేను, కొద్దిమంది జర్నలిస్టులు, ఏకే ఖాన్ గారు అప్పుడు పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన బయట తీసుకున్నాం. ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు, ఎక్కడెక్కడ వచ్చినా అరెస్ట్ చేస్తామన్నారు. 11-11:30 టైం. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి అసలు జన ప్రవాహం, పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు, మొత్తం జనాలు బ్యారికేడ్స్ అన్ని తీసేసి రావడం ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచింది. అయితే నేను అడిగే ప్రశ్న, మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీకు ఈ సమాచారం అందిందా? ఇక్కడికి చేరుకున్నారు, ఇట్లా జరిగిందా? చేరుకున్నారని తెలిస్తే అది మాకు అదే పెద్ద సంతోషం. అది మామూలుగా ఉద్వేగభరితమైనటువంటి సందర్భమే అది. అట్లా మేము పోలీస్ స్టేషన్లో ఏదైతే అది అయింది. మనం అరెస్ట్ అయితే అయినాం, కానీ మొత్తానికైతే అది కార్యక్రమం విజయవంతమైందని ఇక మేము అక్కడ సంబరంగా ఉన్నాం. మేము ఆడ
ఉంటాయి. ఈలోగా పోలీసులు వచ్చిండ్రు, మిమ్మల్ని వదిలిపెడుతున్నామని నన్ను పట్టుకొని పోయిండ్రు. ఇక మీరు కూడా ఆ ట్యాంక్ బండ్కి తీసుకొచ్చిండ్రు. మే మే రాకపోతే మేము పోమని కొంతమంది కూర్చుంటే ఇంకా రమ్మని నన్ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని ట్యాంక్ బండి మీద తీసుకొని వచ్చిండ్రు. అప్పటికి అది కార్యక్రమం ముగిసింది. ఒక ప్రతిజ్ఞ కార్యక్రమం చేసుకొని ఇక అందరం డిస్పర్స్ అయ్యాం. కేసీఆర్ గారు విధ్వంసం అనేది మరి అది ప్లానింగ్ లో భాగమా? అది ఊహించలేదు. పిల్లలందరూ కూడా కోపంతో అక్కడ ట్యాంక్ బండ మీదకి వచ్చిండ్రు. మేమందరము ఉంటేనేమో ట్యాంక్ బండ మీద ఒక మినీ ధూమ్ధామ్ లాంటి కార్యక్రమం పెట్టుకునే వాళ్ళం. అది ఇంకొక రకంగా ఉండేది. అంటే మీ అసలు ప్లానింగ్ అయితే ట్యాంక్ బండ్ మీద ఒక చిన్న ప్రోగ్రామ్ ధూమ్ధామ్ లాగా అట్లా ఒకటి రెండు పెట్టుకోవాలి. ఒక అమరవీళ్ళ స్తూపం లాంటిది ఏదన్నా ఏర్పాటు చేసుకొని అక్కడ అందరూ నివాళులు అర్పించి అక్కడ ధూమ్ధామ్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది అట్లా నియంత్రించుకోవచ్చు మనం అనేది మాకు అంచనా ఉండే. కానీ ఇంకా వచ్చిన వాళ్ళు పిల్లలు ఏం చేయాలో ట్యాంక్ బండ మీద ఈ కొసకు ఆ కొసకు 2-3 సార్లు తిరిగిన తర్వాత ఇక వాళ్లకు ఈ బొమ్మలు ఎందుకున్నాయని అక్కడ ఆలోచన మొదలైంది. వాళ్ళు కూడా ఏం చేసిండ్రంటే దాదాపు తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసినంత పని చేసిండ్రు. ఒక్కో బొమ్మ దగ్గరికి పోయిండ్రు. ఈ బొమ్మ ఎవరిది, చరిత్ర ఏంది, ఇది ముట్టాలా ముట్టొద్దా, అట్లా లెక్కలు వేసుకున్న పింగిలి వెంకన్న జాతీయ జెండా తయారు చేసిండు. ఏ ప్రాంతం అన్నది ముఖ్యం కాదు, ఈయననేమనద్దు. అట్లా శ్రీశ్రీ కమ్యూనిస్టులు మనతో ఉన్నారు కాబట్టి ఈయన విగ్రహం ముట్టుకోవద్దు. ఇట్లా లెక్కలు వేసుకొని కొన్నింటిని మినహాయించి కొన్ని విగ్రహాలను మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని తీర్మానించుకొని దాన్ని ఏదో ఊడబీకటం మొదలుపెట్టింది. కానీ అది రాలేదట. తర్వాత తెలిసింది ఇదంతా వాళ్ళు ఎవరో ఇక అక్కడ ఉన్న పైపులు కనబడితే ఊడబీకి ఆ పైపులు వేసి కట్టి మొత్తానికి వాటిని లాగి నేను వస్తున్నప్పుడు ఆఖరి 1-2 నీళ్ళల్లో నిమజ్జనం అని పేరు పెట్టింది దానికి. విగ్రహ నిమజ్జనం జరుగుతున్నది, ఇక నువ్వు అటు చూడకు చక్కగా పో అని చెప్పి. అదే టైంకి కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది. అంటే అది ఆయనే వచ్చారా లేదా జేసీ నేతల మరి? ఎందుకంటే అప్పటికి చాలా విధ్వంసం గొడవ జరుగుతున్న పరిస్థితి. మేము కూడా రమ్మని అన్నాము, కానీ మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఆయన కూడా ఇంతమంది జనాలు వచ్చిండ్రు కాబట్టి ఇక ఆయన కూడా రావాలనుకుని వచ్చిండు. ఇది అయిన తర్వాత కలిసారా? తెల్లవారి వెళ్ళినా నేను, ఎందుకంటే ప్రతి కార్యక్రమం తర్వాత ఆయనను కలిసేది తప్పనిసరిగా. తెల్లవారి నేను ఏదో షాబాద్లో ఏదో ప్రోగ్రాం ఉండే ఇక్కడనే చెవెళ్ళ దగ్గర, అక్కడికి పోయి నేను వస్తున్నా, సార్ ఇటో వెళ్ళాలి కానీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సారు వెళ్ళేది ఉంది, అర్జెంటుగా రండి అంటే నేను ఇక వచ్చి కలిస్తే అన్న ప్రోగ్రాం మంచిగానే అయింది అన్నాడు. అప్పటికే నాకు నాలో ఈ ఒక టెన్షన్ పోయింది. అది ప్రోగ్రాం మంచిగా అయింది, ఉద్యమాన్ని నడపనటానికి కావలసినంత పెట్రోల్ పడ్డది బండిలో, ఇప్పుడు అది నడపగలుగుతాం. ఇక ఇప్పుడు విగ్రహాలు పడ్డాయి కానీ పెద్ద హింస చెలరేగలేదు. హింస చాలా జరుగుతుందేమని భయపడ్డా కానీ అట్లాంటిది ఏం జరగలేదు. నువ్వు కూడా దాన్ని మీద మంచి స్టేట్మెంట్ ఇచ్చినావు. ఎప్పుడు కూడా మనం లేదన్నా చేస్తే దాన్ని డిసోన్ చేసుకోవద్దు, దానికి ఇది సంబంధం లేదు అన్నట్టుగా మనం మాట్లాడద్దు. ఎవరు చేసినా మనోళ్ళే చేసినారు కాబట్టి అది మనదే అవుతుంది ఇక కార్యక్రమం. నువ్వు కూడా కోపం ఉన్నప్పుడు దానికి ఆగ్రహ ప్రకటన ఆస్తుల మీద జరగలేదు, విగ్రహాల మీదే కదా జరిగింది అని అన్నావు. అది మంచి పని చేసినావు. మొత్తం మీదనైతే కార్యక్రమం మనకు మంచే చేసింది, కార్యక్రమం వల్ల మనకు లాభమే జరిగింది అని చెప్పి అన్నారు. అదే ఆ మాట విన్నాక ఇక నాకు కొంచెం టెన్షన్ పోయింది. తర్వాత జయశంకర్ గారి దగ్గరికి వెళ్ళిన, సార్ కూడా ఆ విగ్రహాలు పడకుండా మీరు జాగ్రత్త పడొద్దా అని కోప్పడతారేమో అనుకున్నాను. ఎందుకంటే తెల్లారి పత్రికలన్నింటి నిండా విగ్రహాలు కూలిన విషయాలే ఉన్నాయి, బ్యానర్తో ఇచ్చారు ఉంటే. అప్పుడు నేను ఆ మాట ఏడాడుగుతారో అని భయపడుకుంటూనే వాళ్ళ ఇంటికి పోవాలంటే ఒక 2 అంతస్తులు మెట్లెక్కాలి. ఫైనల్గా పోయినాక అక్కడి నుంచి మెట్లెక్కాలి. మెట్లెక్కుతుంటే ఒక్కో మెట్టెక్కుతుంటే ఏమంటాడో అనుకుంటేనే మెట్లెక్కి పోగానే మనిషి సంతోషంగా కనబడి కార్యక్రమం మంచిగా అయిందా అన్నాడు. అనగానే నేను ఇక అప్పుడు ఇక కూర్చొని ఆయనతో అన్ని విషయాలు మాట్లాడినా. నేను కూడా వద్దాం అనుకున్నా కానీ క్యాన్సర్ అప్పటికి పోవద్దన్నారు, ఇన్ఫెక్షన్ వస్తుందంటే నేను కిందికి దిగిపోయి కార్లో కూర్చున్నానే వెనక్కి వచ్చిన. లేకపోతే నేను పోతుంటే ఆడ ఉండాలని నాకు ఉండే కోరిక బలంగా, కానీ పోలేకపోయినా అని చెప్పి
ఈ విగ్రహాలు మేము కూడా కూలగొడదాం అనుకున్నావా, మాతో కాలేదు అన్నాడు లాస్ట్కి. నాకే ఆశ్చర్యం అనిపించింది. చాలా అది అప్పుడు. ఇప్పుడు దీన్ని అడ్డుకున్నటువంటి పోలీసుల నుంచి ఎట్లాంటి మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది జరిగిన తర్వాత? వాళ్ళు కూడా మాట్లాడి ఉంటారు కదా. ఇవాళ అనకూడదు కానీ పో పోలీసులు తెలంగాణ వాళ్ళు విస్పష్టంగా సహకరించారు, పరోక్షంగా సహకరించారు. ట్యాంక్ బండ మీద వాళ్ళు దాడి చేయటానికి ఒప్పుకోలేదు. చాలా మంది మీకు చాలా విషయాలు ఒప్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు, తెలంగాణ ప్రాంతపు సిఐలు కూడా. నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నిజమేనా? అంత డైరెక్ట్గా అట్లా చెప్పలే కానీ కలిసినప్పుడు విషయాలు అయితే చెప్పేదిగా, కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పేది. మొత్తానికైతే వాళ్ళు చాలా చోట్ల పిల్లలు ఆపితే సార్ ఆడికే ఏడికి పోతున్నారా అని, ఆడికే సార్ అంటే ఆడికి పోయే పని అయితే పోరా లేకపోతే వద్దు అని వాళ్ళు ఆపిన సందర్భాలు ఉన్నాయి. అట్లా వదిలిపెట్టిండ్రు వాళ్ళు. మీరు ఇది ఎందుకు అడిగానంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో ఒక బూస్టింగ్ ఇచ్చినటువంటి కార్యక్రమం వాస్తవం, జేఏసీకి కావచ్చు, తెలంగాణ ప్రజలు. అయితే మీరు చాలా ప్లానింగ్ చేసుకొని ఫెయిల్ అయినటువంటి కార్యక్రమం వినోదం సహాయాన్ని రాకరనే సరిగ్గా చేయలేకపోయినాం దాన్ని. ఎందుకంటే వాస్తవాలకు విరుద్ధంగా మేము పోయినాం. ఏదో సహాయ నిరాకరణ అంటే ఊహించుకొని బస్ టికెట్లు కొనము అట్లా అనుకున్నాం, సినిమా టికెట్లు కొనము, సినిమా చూస్తాము. అది సాధ్యం కాదు, ప్రజలు అట్లా నిత్య జీవితంలో తిరుగుబాటు చేయరు అనేది వాస్తవానికి ఆ మాట కేసీఆర్ గారు కూడా తర్వాత చెప్పిండ్రు. అట్లా సాధ్యం కాదు, మనం అనుకుంటాం కానీ జనం ఆ పని చేయటానికి వాళ్ళు ఒప్పుకోరు, అది మనకు అర్థం కాలేదు అని మొత్తం భారం ఉద్యోగుల మీద పడ్డది. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దాదాపు 20 రోజులు సమ్మె చేసిండ్రు. తర్వాత కొంత ఇబ్బంది పడ్డారు ఉపసంహరించిన తర్వాత. మొత్తం మీదనైతే వాళ్ళే ఆందోళన భారం వాళ్ళ నెత్తి మీద పడింది. అది మేము బాగా ఇబ్బంది పడ్డ కార్యక్రమం. బాగా ఇంకొకసారి అట్లా చేయకూడదు అని అనుకున్నాం. మిలియన్ మార్చెస్ విజయవంతమైనాక ఇంకో కార్యక్రమం ఏదైనా కానీ మేము ఇక వెనకడుగు వేయలేదు. ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. అక్కడి నుంచి తెలిసిపోయింది ఎట్లా చేయాలని. ఇప్పుడు కొదనం గారిని జేఏసీ చైర్మన్గా తీసేసి వేరొకరిని పెట్టాలి అన్నటువంటి చర్చ ఎప్పుడు వచ్చింది? ఇది మిలియన్ మార్చ్కి ముందా తర్వాత? మిలియన్ మార్చ్ తర్వాతే. ఏంటి అప్పుడు దారి తీసిన పరిస్థితి? మిలియన్ మార్చ్ తర్వాతే, ఎగ్జాక్ట్గా డేట్లు సాగరహారం ప్రోగ్రాము ముందే. ఎందుకు వచ్చింది అసలు ఆ పరిస్థితి? ఎందుకు వచ్చిందంటే ఇక ఇట్లాంటివి అన్నీ చెప్తే వినడు. అంటే ఒక పార్టీ వేదికగా జేఏసీని మలిచే ప్రయత్నాన్ని మేము అంగీకరించలేదు. అది అందరి వేదిక, అందరం కలిసి పనిచేద్దాం. అందులో తప్పనిసరిగా టీఆర్ఎస్ దాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక నిబద్ధతతో తెలంగాణ పట్ల నిలబడి ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ విషయంలో ఉండే ప్రాధాన్యత ఎట్లాగో ఉంటుంది. కొన్ని విషయాలు ముందు తెలుసుకుంటాము, అడుగుతాము, వాళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం అనేది ఎట్లా మాకు ఒక అంచనా ఉండేది. వాళ్ళు మనవాళ్ళు అనేది ఒక భావన ఉండేది అప్పటికే. కాబట్టి ఆ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినాం. కానీ సంపూర్ణంగా దాన్ని పూర్తిగా ఒక పార్టీ వేదికగా ఒక సంస్థ వేదికగా కానియొద్దు అనేది అయితే ఉండేది. అయితే ఈ ఉద్యమ సంగతుల నుంచి మనం బయటకు వెళ్ళే ముందు ఒక ప్రశ్న ఏంటంటే, ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ జరిగిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఉద్యమాన్ని ఆ సమయంలో చాలామంది వ్యతిరేకించారు. చాలామంది ఆంధ్ర ప్రాంత నేతలు చాలా కాంక్రీట్గా దాన్ని వ్యతిరేకించిన నేతలు ఉన్నారు. అలాంటి వారి నుంచి ఏమైనా మీకు పాజిటివ్ స్పందన ఏమైనా వచ్చింది ఆ తర్వాత? ఉద్యమం తీరు కానీ లక్ష్యాన్ని చేరుకోవడం లాంటి విషయాల్లో ఎవరి దగ్గర నుంచైనా మీకు అట్లాంటి? తెలంగాణ ఏర్పడ్డాక మీరు నడపగలిగినరు అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఎవరు అంటే మామూలు ప్రజలు ఎక్కువగా, కొంతమంది నాయకులు కూడా నడిపినరా, సాధించినరా మొత్తానికైతే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు గుర్తుకులేవు. ఇప్పుడు మీరు చెప్పినట్లు మీరు సాధించారని గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏముంది? చాలామంది ఇప్పటికి కూడా చెప్తారు. ఇప్పటికి కూడా మీలాగా ఉద్యమాన్ని నడిపే వాళ్ళు మా దగ్గర లేకపోయినరు, అందుకని మేము ఏమీ చేయలేకపోయినాం మీలాగా అని అట్లా చెప్తారు. ఇప్పటికి కూడా చెప్తారు. రాజకీయాలకు వెళ్ళే ముందు ఒక ప్రశ్న గారు, మీరు పౌర హక్కుల నేతగా ఉన్నప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలకు కూడా వెళ్ళి రాజకీయ పాఠాలు చెప్పారు. గతంలో అనేక మంది పిలుపుకొని చెప్పేవారు, నిజమేనా? మీరు అలాంటి
రాజకీయ తరగతులు, శిక్షణా తరగతులు ఏమైనా చెప్పేవారా? పీపుల్స్ వార్ కావచ్చు, లేదా జనశక్తి నక్సల్స్ కావచ్చు, ఆ కాలంలో? పార్టీలకు ఎప్పుడు కూడా మేము వెళ్ళలేదు, ఎవ్వరం వెళ్ళలే. పౌర హక్కుల సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎవరం కూడా పార్టీలకు వెళ్ళి క్లాసులు చెప్పలే. అవి అంతా రహస్య జీవితం కదా వాళ్ళది. బయట జరిగే కొన్ని సంఘాల కార్యక్రమాలకు వాళ్ళు మీటింగ్లకు పిలుస్తున్నప్పుడు అది సాధారణంగా ఏదో ఒక ఘటన మీద జరిగే మీటింగ్లు అవి. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు, లోతుపాతులు తెలిసిన వాళ్ళని స్పీకర్గా పిలుచుకునేది. అట్లా మమ్మల్ని కూడా పిలిచేది, హక్కుల గురించి మాట్లాడమనో, లేకపోతే ఏదో అంతర్జాతీయ పరిణామాలు, WTO ఒప్పందం గురించి చెప్పమనో అట్లా పిలిచేవాళ్ళు. అట్లా మేము ఏదో PDSU, RSU మీటింగ్లకో, లేకపోతే ఏదో రైతు కూలీ సంఘం సమావేశాలకో, కార్మిక సంఘం మీటింగ్లకో వెళ్ళినాం. కానీ పార్టీ మీటింగ్లకు మేము పార్టీకి ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడున్న తాజా పరిణామాలు చూస్తే ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోతుంది అన్నటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మొన్న హిడ్మా చనిపోవడం కావచ్చు, లేదా బసవరాజ్ సారే ఆయన చనిపోవడం కావచ్చు, కొద్దిమంది ముఖ్యమైనటువంటి నేతలు మావోయిస్ట్ యుద్ధంలో వారు లొంగిపోవడం, ఇలాంటివి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా మావోయిస్ట్ ఉద్యమం అంతమవుతుందా? అట్లా అనుకోవటము అసలు చరిత్ర విరుద్ధం. అది అట్లాంటి ఆలోచన చరిత్రలో ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. ఉద్యమాలు ఓడిపోయి ఉండొచ్చు, దెబ్బతిని ఉండొచ్చు, నాయకులు చనిపోయి ఉండొచ్చు, కానీ దానికి ఉండే స్థానము, ఆ సిద్ధాంతానికి ఉండే గౌరవం మాత్రం అవి సమాజంలో మిగులుతాయి. ఎప్పటిదాకా మిగులుతాయి అని అంటే ఆ పని ఏ లక్ష్యం కోసం ఒక ఉద్యమం పుట్టిందో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇంకో కొత్త సిద్ధాంతము వచ్చి దాన్ని నడిపించినప్పుడు మాత్రమే అప్పుడు ఈ సిద్ధాంతం అనేది, పాత సిద్ధాంతం సమసిపోతాయి. అట్లా రాజకీయాలతో ఒక సిద్ధాంతం ఓడిపోయి ఇంకో సిద్ధాంతం గెలవవలసిందే తప్పగాని పూర్తిగా పోలీస్ చర్యల వల్లనే సాధ్యమవుతుంది అనేది వాస్తవం కాదు. లీడర్షిప్ అంతా కూడా నిర్మూలిస్తుంది ప్రభుత్వం. పోతారు, నాయకులు పోతారు. ఒక్కొక్కసారి పార్టీ సమూలంగా పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. బాగా స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళకు బలమైన స్థావరాలు అనుకున్న ప్రాంతాలు వాళ్ళు సంపూర్ణంగా వాటిపైన పట్టుకోల్పోవచ్చు. ఇవన్నీ జరుగుతాయి, జరగవని నేను అంటలేను. కానీ ఆ సిద్ధాంతానికి ఉండే పట్టు జనాల్లో మిగిలిపోతూనే ఉంటుంది. అది వెంటనే ఇంకొక రాజకీయ కార్యాచరణకు దారితీస్తుందా అనేది వేరే మాట. మీరేమంటారు? ఇప్పుడు మావోయిస్ట్ సిద్ధాంతం కరెక్ట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే మీరు పొలిటికల్ అధ్యాపకులు కూడా మీరు ఉన్నారు. మారుతున్నటువంటి సమాజంలో మావోయిస్ట్ సిద్ధాంతం ఇప్పటికీ ప్రజల్లో పనిచేసే సిద్ధాంతం అనుకోవచ్చు అసలు? అంటే రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సమాజాన్ని విశ్లేషిస్తున్నటువంటి తీరులో ప్రధానంగా ఇంకా ఒక బలమైన భూస్వామి ఉంటాడు, ఆ భూస్వామిని ఎదుర్కోవటమే ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది అనేది అది కొంత సవరించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండవది ఏంటంటే సంపూర్ణంగా తుపాకీ మీదే ఆధారపడి ఒక పార్టీ నిలబడగలుగుతుందనే ఆలోచన కూడా అస్సలు వాస్తవం కాదు. బలమైనటువంటి ఒక ప్రజలలో బలమైనటువంటి రాజకీయాలు చేయకుండా, బహిరంగమైన కార్యాచరణ నిర్వహించకుండా బతికి ఉండటం పార్టీకి సాధ్యమయ్యే విషయం కాదు. ఆ పనిని సంపూర్ణంగా వదులుకోవటము వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదము. అండ్ ఇంతగా హింస మీద ఆధారపడటం అనేది అస్సలు మంచిది కాదు. తట్టుకోలేరు, నిలబడలేరు. ఇది ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశం. అందుకని నా దృష్టిలో అది ఆ మూమెంట్కు ఒక పరిమితి అనేది ఏర్పడ్డది. ఈ పరిమితి నుంచి బయటపడాలంటే ఒకటి తమకున్న సమాజం పైన ఉండే అవగాహన, ఈ సమాజాన్ని సూత్రీకరిస్తూ వాళ్ళు చేసినటువంటి సిద్ధాంతము దాన్ని సవరించుకోవాలి. రెండోది పోరాట రూపాన్ని కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ తుపాకీని మేము కొద్ది కాలం పక్కన పెడతామని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రకటనను మీరు స్వాగతిస్తారా? మంచి పరిణామం అది. ఎందుకంటే అది పక్కన పెట్టి ప్రజల్లోకి ఎట్లా పోవాలనేది ఆలోచించటం నేర్చుకోకపోతే కష్టమవుతుంది. సమాజము ఆ రోజు చైనాలో ఉన్న పరిణామాలు ఇవాళ మన దగ్గర 47కు ముందు 47 తర్వాత ఉన్న పరిస్థితులు వేరు. ఈ పరిస్థితులు ఒకే రకంగా లేవు. అదే పద్ధతి నడుస్తుంది అనుకుంటే కూడా కుదరదు. ఒక బలంగా ప్రజల్లో పునాది సంపాదించుకోవటానికి ప్రజా పోరాటాలే ఉపయోగపడ్డాయి, కానీ సంపూర్ణంగా తుపాకీ ఉపయోగపడ్డది అనుకుంటే చాలా పొరపాటు. అట్లా తుపాకీ మీద ఆధారపడకుండా వాళ్ళు ప్రజలను సమీకరించటం నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. దాని గురించి సీరియస్గా ఆలోచించుకోవాల్సిందే అని చెప్పి నేను భావిస్తున్నా. ఇదివరకు రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు
ఎట్లాగైతే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఒక ఉద్యమ నిర్మాణం చేయగలిగినారు. అది సీరియస్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు నేపాల్లో జరిగింది ఒక తిరుగుబాటు, ఒక యువకులంతా ప్రభుత్వాన్ని మీద తిరుగుబాటు చేసిండ్రు. ఆ రూపకంగా ప్రజలు కదిలించగలిగేటువంటి ప్రయత్నమే చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నటువంటి మావోయిస్ట్ నాయకత్వం మీరు చెప్పినట్లు ప్రజలను అలాంటి కదిలించి ఒక కొత్త రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఒక కొత్త ప్రజాస్వామ్య తీరును కావచ్చు చూపించే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న లొంగిపోయిన మావోయిస్ట్ నేతలు కానీ మావోయిస్టులు కానీ ప్రజల్లోకి వచ్చి ఒకవేళ వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని, తుపాకీ లేని సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రదర్శిస్తే కదిలించగలుగుతారా? ఆ మూడు ప్రజలు ఉందంటారా? అంటే ఇంకా వాళ్ళు బయటకు రాలే కదా పోలీసులు. ఒకవేళ వచ్చి ఉంటే జరిగే అవకాశం ఉంటుందా? వాళ్ళు వచ్చి సిన్సియర్గా తిరిగితే సాధ్యమవుతుంది. సాధ్యం కాదనేది ఏం లేదు. అట్లా మనం కాదని అనుకోకూడదు కూడా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఒరిస్సాలో అట్లా మైనింగ్ ఘటనలను సంపూర్ణంగా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లా సాధ్యమైంది కూడా. అట్లాంటివి చేయవచ్చు, అది పెద్ద కష్టమైన పని కాదు. సమతా కేసు తర్వాత కూడా మనకు అక్కడ వైజాగుల ప్రాంతాల్లో కూడా మైనింగ్ను అడ్డుకోగలిగినారు. చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది దానిపైన. అట్లాంటివి అనేకమైన ఘటనలు మనకు ఉన్నాయి స్వతంత్ర భారతదేశంలో. వాటిని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళేమో పోలీస్ కస్టడీలే ఉన్నారు. వాళ్ళేమో జనజీవన స్రవంతిలోకి రండి పని చేయండి అంటున్నారు. వచ్చిన వాళ్ళని తీసుకుపోయి లోపల పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. వదిలేస్తే స్వతంత్రంగా వాళ్ళకి తిరగటానికి, ఆలోచించుకోవటానికి, మాట్లాడుకోవటానికి అవకాశం ఇస్తే అప్పుడు ఏదన్నా ప్రత్యామ్నాయం రూపొందుతుంది. తాజా రాజకీయాలకు వద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయింది. రేవంత్ రెడ్డి సీఎంగా కూడా 2 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంలో మీరు ఒక పార్టీ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా కాకుండా మీరు ఒక ప్రొఫెసర్గా ఎన్ని మార్కులు ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్కి? నా దృష్టిలో బాగానే ఉంది. నేను ఎంచుకున్నటువంటి తూనికరాళ్ళు వేరు. నేను ప్రధానంగా ఏం చూస్తున్నానంటే కొంత ప్రజాస్వామికమైన వాతావరణం ఉంది. మునుపటి ప్రభుత్వంలో నిరంతరం వెంటబడేది, వేధించేది, ఫోన్ ట్యాప్ చేసేది, మనుషులను కలిసి కార్యక్రమం ఏది చేసుకోలేని పరిస్థితి వాతావరణం తీసుకొచ్చారు. ఏదన్నా చేస్తే వాళ్ళని ఇచ్చగొట్టాలి, దాన్ని విడగొట్టి ఆ సమూహాన్ని కూడా చెదరగొట్టాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళిక. ఇప్పుడు అవి లేవు కాబట్టి కొంత స్వతంత్రంగా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఇది ఒకటి అవకాశం కలుగుతున్నది. రెండోది ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన లింకులు ఉన్నాయి. అది చాలా కీలకం. గతంలో ప్రభుత్వానికి ఏదన్నా చెప్పుదామంటే ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళకు చేరుతుందేమో అనే ఆశ ఉండాలి కదా, ఒక అవకాశం ఉండాలి కదా. ఆ విండో చిన్నది కూడా వాళ్ళకు ఒక చేరుకోవటానికి ఒక మార్గం అనేది లేదు. ఇప్పుడు అట్లా లేదు. మంత్రికి చెప్పిన, ఎమ్మెల్యేకి చెప్పిన, ఆఫీసర్లకు చెప్పిన వార్త అయితే పైదాకా పోతుంది, చేరుతుంది. కొన్ని విషయాల మీదైనా ఆలోచన జరుగుతుంది అనేది ఒక విశ్వాసం ఉంది. మరి చూడాలి ఆ విశ్వాసం. మీరు సూటిగా చెప్పండి. నేను అడిగేది 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 50, 40, 70? ఫస్ట్ క్లాస్ మార్కులే వేస్తాను. ఎందుకంటే ఈ విషయం 60% మార్కులు అంటారా? ఇంకా పైనే వేస్తాను. ఎందుకని ఈ మాట అంటున్నాను అని అంటే ఇంత వేధింపులు మేము చూసినాం కాబట్టి ఆ వాతావరణంలో మనుషులను ఇట్లా పిండేస్తారు. ఆ పిండేసిన వాతావరణం నుంచి కొంత ఊపిరి సలుపని పరిస్థితి నుంచి ఇవాళ స్వేచ్ఛగా మేము ఆలోచించుకోవటానికి, పరిస్థితులపై స్పందించడానికి, మాకంటూ ఒక కార్యక్రమం రూపొందించుకోవటానికి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇది మెరుగైన పరిస్థితే. అయితే మీరు ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడింది, చాలా బాగుందని చెప్తున్నారు. కానీ నాకు ఒక విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ఇందులో ఏం రాశారంటే, ఇది ఒక లైబ్రరీలో, గతంలో లైబ్రరీలో ఇట్లాంటి అనుమతించలేదు, విద్యార్థులు గుమికూడదు అన్నటువంటి పరిస్థితి ఉండేది అని చెప్పి మీరు కూడా చాలా సందర్భాలు అన్నారు. హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయ ఆవరణలో చదువుతున్న పాఠకులు, విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమనగా, అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు, సభలు, ధర్నాలు, సామూహికంగా నిలబడటం, నినాదాలు చేయడం గ్రంథాలయం ఆవరణలో నిషిద్ధం. వాతావరణం చెడుగొట్టుకు ఎవరు ప్రయత్నించినా చర్యలు తీసుకుంటామనేది బోర్డు ఇంతకుముందు లేదు. తాజాగా ఇప్పుడున్న గవర్నమెంట్లో వచ్చిందని విద్యార్థులతో మాట్లాడి పంపినది. దీని ఏమంటారు? ఇది విద్యార్థులు మాట్లాడుకోవడం కానీ వాళ్ళు గ్రంథాలయంలోనో లేదా వాళ్ళ స్కూల్లోనో లేదా వాళ్ళ వాళ్ళ కాలేజీ ఆవరణలో చర్చించుకుంటారు. మరి ఇటువంటి బోర్డులు దేనికి సంకేతం? ఇది నిజంగా ప్రజాస్వామిక వాతావరణం అంటారా? ఇప్పుడు ఇట్లాంటివి ఎవరు ఉంటే మాట్లాడచ్చు. నేనేది కమిషనర్ దగ్గరకో
లేకపోతే మినిస్టర్ దగ్గరికో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికో వెళ్ళి మాట్లాడొచ్చు. ఇప్పుడు నా దృష్టికి వచ్చింది, నేను తప్పకుండా వెళ్ళినప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఒకసారి విద్యార్థులు ఊరేగింపు తీసినప్పుడు లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టారు. మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ తోపులాటే కానీ లాఠీ చార్జ్ ఏం లేదు ఆడ. అప్పుడు అక్కడ వెంటనే మేము మాట్లాడినాం, ఇట్లా కేసులు లాఠీ చార్జీలు ఎందుకండి, ఇది పద్ధతి కాదు, ఇది పిల్లలే కదా ఏమన్నా అంటే అననీయండి, కాసేపు రోడ్ల మీద కూర్చుంటే కూడా మీకు వచ్చే ఇబ్బంది ఏంది, వాళ్ళ సమస్య ఏందో బయటికి చెప్పుకోవాలి కదా, వాళ్ళకి అవకాశం లేకపోతే ఎట్లా అంటే తర్వాత కేసులు ఎవరి మీద పెట్టలేదు, అందరినీ వదిలిపెట్టాడు. అయితే మీరు ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడింది కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ మార్కులు అంతకన్నా ఎక్కువ ఇస్తానని మీరు చెప్పారు, రైట్. అయితే ఇచ్చిన హామీల విషయంలో ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఇచ్చిన హామీలునే అనుకోవటము, ఏదైనా ప్రభుత్వము రాగానే అన్నీ వెంటనే అమలవుతాయని కాదు కదా. వాళ్ళు ఇప్పుడు ఏవైతే ప్రాధాన్యత కలిగినవి ముందు అమలు చేస్తారు. ఆ విషయంలో తప్పనిసరిగా ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ కరెంట్ ఉంది, తర్వాత రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయన్నీ ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, తినగలిగేటువంటివి రకం అవి. అట్లాంటివి చాలా విషయాల్లో మరి ఈ పరిణామాలు ఉపయోగకరమైనటువంటి పరిణామాలే కదా. బయట నుంచి ఉన్నటువంటి విమర్శలు కావచ్చు, కాకపోతే ఇంకా కొన్ని స్కీమ్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని అమలు చేయమని అడగాలి. నేను అనేది మహిళలకు ఇస్తానటువంటి వృత్తి, అదేవిధంగా విద్యార్థులకు విద్యా భరోసా 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తా ఉన్నారు. తర్వాత బాలికలకు వాళ్ళకు స్కూటీలు అవి ఇస్తామన్నారు. ఇట్లా చాలా ఇచ్చారు, తులం బంగారం అన్నారు. ఇలాంటివి మాత్రం ఎక్కడ కనపట్టాను. అవి అమలు చేయమని అడగొచ్చు. ఎవరు అడగాలి? కోదండరామ్ గారు ఎందుకు అడగట్లేదు? నేను కూడా అడుగుతున్నా కదా, ఎందుకు అడగకుండా ఉంటాను? తప్పకుండా నేను నా దృష్టిలో ప్రాధాన్యత ప్రకారము ఒక 3 అంశాలు పెట్టుకున్నాం. మొదటిది ఏంటంటే చాలా కీలకంగా మేము పెట్టుకున్న అంశము, మీరు ఉద్యోగాల విషయంలో ఒక క్యాలెండర్ రావాలి. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఆ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకు ఒక లక్ష్యం కనబడుతుంది, ఆ లక్ష్యం వైపు వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. 2, గవర్నమెంట్ ఉద్యోగాలు రాని వాళ్లకు బయట ఉపాధి కల్పన కోసం ఏం చేయాలనేది సీరియస్గా ఆలోచించాలి. ఇది 2వ విషయం. 3వది నేను అంటున్నది, మేము దృష్టి పెడుతున్నది ఉద్యమకారులకు సంక్షేమం గురించి చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు గుర్తింపు కార్డు కానీ వాళ్ళ సంక్షేమానికి ఇతర కొంత సహాయ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ఆలోచించాలి అనేది మేము పెట్టుకున్న అంశాలు. ఇట్లాంటి వాటి మీద సీరియస్గానే ప్రభుత్వంతో మేము చర్చలు జరుపుతూ ఉన్నాం. తప్పకుండా ప్రయత్నాలు మీరు చెప్తున్న మిగతా విషయాలను కూడా తప్పకుండా మేము మాట్లాడుతాం. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు మీకున్న లెక్క ప్రకారం? వాళ్ళ భర్తీ చేసింది 60,000. 60,000 ఉద్యోగాల్లో 55,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ అనేది మీకు కూడా తెలుసు. మరి ఈ లెక్కన వీరు 2 లక్షలు. ఇప్పుడు అట్లా మాట్లాడటము ప్రయోజనం లేదు. నేను ఎందుకంటున్నా, చాలా ఫెరోషియస్గా గత ప్రభుత్వాన్ని నిలదీశారు, విద్యార్థులను తీసుకొని మీరు బస్ యాత్రలు చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారు. ఇప్పుడు నేను అడిగేది పార్టీల నుంచి నేను అడగట్లేదు, విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు, నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు, నిరుద్యోగ జేఏసీ నుంచి మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలు. కోదండరామ్ సార్ ఆ రోజు మాతో ఉన్నాడు, మా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మమ్మల్ని కలవటం లేదు. 2వది, కోదండరామ్ సార్ని మేము చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళమని అడిగాము, ఆయన అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వట్లేదు అన్నటువంటి విమర్శ ఉంది. దానికి మీరు ఒక అధ్యాపకుడిగా, లేదా తెలంగాణ జనసమితి నేతగా, లేదా ఆ రోజు మీరు ఆ నిరుద్యోగ జేఏసీకి ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా విషయంలో మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు మొట్టమొదట ఒక క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఏమైందంటే, ఈ వర్గీకరణ విషయమై జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంటు రాగానే అది వర్గీకరణ జరిగినాకనే మళ్ళీ రిక్రూట్మెంట్ అనుకోవటంతో అది మొత్తం నీరుగారిపోయింది. అది ఆ క్యాలెండర్ అనేది పోయింది. ఇదంతా జరిగే 5-6 నెలలు. అంతకుముందు అయితే వచ్చింది కదా ఒక క్యాలెండర్. అంతకుముందు ఒక నిమిషం ఏంటంటే, అంతకుముందు క్యాలెండర్ వచ్చింది. ఆ వచ్చిన క్యాలెండరు చెదిరిపోయి మళ్ళీ పూర్తిగా ఏమీ క్యాలెండర్ లేకుండా అసలు ఏ ఉద్యోగాలు వస్తాయో తెలియని అనిశ్చితి ఈ 6-7 నెలల నుంచి ఏర్పడ్డది. అప్పటి నుంచి మళ్ళీ మేము సీరియస్గా ఆ పని మీద ఉన్నాం కదా, నిరంతరం దీనిపైన గత ప్రభుత్వం కూడా మీరు డిమాండ్ చేసినప్పుడే గత ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ నాకు ఇంకా గుర్తు, స్థానిక రిజర్వేషన్లు అమలు కావడానికి కోర్టులో కేసులు ఉన్నాయి, అందుకే మేము నోటిఫికేషన్ వేయలేదు,
అవన్నీ పూర్తి అయిన తర్వాత స్థానికులకే ఉద్యోగాలు దొరకాలన్న మా ఆలోచన ప్రకారం లేట్ అయింది అనేటువంటి వాళ్ళు వివరణ ఇచ్చారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ వల్ల ఇది లేట్ అవుతుంది అని చెప్పడం కూడా సేమ్ అలాంటి కోణంలో చూడకుండా ఎలా ఉండగలుగుతాం? ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా చట్టం బిల్లు వచ్చింది, ఆ బిల్లు చట్టం అయింది, వర్గీకరణకు కావలసిన ఉత్తర్వులు జారీ అయినాయి, ఆ ప్రక్రియ జరిగింది కదా. ఇదంతా 5-6 నెలలే, అంతకంటే ఎక్కువ సమయం ఏం పట్టలేదు. ఎక్కువ సమయం బట్టి ఉంటే అడిగేవాళ్ళం. అప్పుడు ఇంకొకటి ఏంటంటే 2018 నుంచి 22 దాకా నోటిఫికేషన్లు రాలేదు. దాదాపు 4 సంవత్సరాలు. మీరు రాలేదా అంటే ఒకటో రెండో మీరు తెచ్చి చూపించవచ్చు, కానీ లెక్కించదగినటువంటి స్థాయిలో ఏ నోటిఫికేషను రాలేదు. ప్రత్యేకంగా చెప్పుకోదగిన స్థాయిలో అన్ని నోటిఫికేషన్లను ఎన్నికల ముందు విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లను కనుక 6-7 నెలల ముందు ఇచ్చి ఉంటే, ఆ భర్తీ ఆ కార్యక్రమం అప్పటికి పూర్తయి ఉంటే ఈ గవర్నమెంట్ రాగానే కొత్త నోటిఫికేషన్లు వచ్చేవి కదా. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మరి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయమని అడిగినాం, దాన్ని ప్రక్షాళన చేసినారు. దానికి కొత్త బాడీని ఒకదాన్ని నియమించారు. నియమించిన తర్వాత దానికి సంబంధించి మరి సిలబస్ ఇప్పుడు ఈ కొత్త బాడీ ఏర్పడ్డ తర్వాత పరీక్షలన్నింటినీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశారు. మిగిలిపోయిన పరీక్షలను పూర్తి చేశారు. పూర్తి చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రక్రియ కనుక ముందు జరిగి ఉంటే అలా ఇబ్బంది ఉండేది కాదు. ఒకటి సూటిగా చెప్పండి, ఎందుకంటే మీకు అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉందని నేను అంటాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో ఉన్నప్పుడు నియామకాలు అనే డిమాండ్ మీద మీరు పనిచేశారు. తర్వాత గత ప్రభుత్వం చేయలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో చేస్తుందన్న భరోసా నిరుద్యోగులకు ఇచ్చారు. ఈ క్రమంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎప్పటిలోపు ఎన్ని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందని మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు వీళ్ళు మొత్తానికి మేము అంతా ఒక 3-4 నెలల నుంచి నిరంతరం ఈ విషయం మీదే వెంటబడుతున్నాం. ఒక మాట మీకు స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టే నిరుద్యోగాన్ని నిర్మూలించటం అనేది ప్రభుత్వానికి చాలా ప్రధానమైన అంశంగా ఉండాలి. దాన్ని ప్రధాన అంశంగా ఎజెండా మీదకి తేవటానికి మేము గతంలో పనిచేసినాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. పనికి సంబంధించిన వ్యవహారంలో తేడా ఉండొచ్చును కాక, కానీ తప్పనిసరిగా అప్పుడు కార్యాచరణ ఉంది, ఇప్పుడు కూడా కార్యాచరణ ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం, చెప్తున్నాము, దీనిపైన డిలే అవుతుందని నిరంతరం వాళ్ళతోని ఒక చర్చ కొనసాగిస్తున్నాం. ఆ పని సాగుతుంది. భవిష్యత్తులో రేపు నోటిఫికేషన్లు వచ్చే వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. మీ ప్రయత్నాలు ఒకవేళ విఫలమైతే ప్రభుత్వం స్పందించకపోతే కోదండరాం గారి కార్యాచరణ ఏముంటుంది, ఎలా ఉంటుంది? చెప్తాం కదా, అప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాం కదా. దాని మీద నేను చెప్తున్నా. ఇక్కడ మీరు ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నారు. నేను చెప్పేది అదే, నిరుద్యోగ నిర్మూలన అనేది చాలా తీవ్రమైన అంశంగా తీసుకోవాలి. ఎందుకంటే యువత మొత్తంగా కూడా ఉత్పాదక రంగం నుంచి వెలివేయబడతాయి, వాళ్లకు ప్రయోజనం ఉండదు. అట్లా జరగటం అనేది మంచిది కాదు. దానికి వ్యతిరేకంగా నిలబడవలసిందే. మళ్ళీ ఆలోచనలో మార్పు లేదు. అప్పుడు మేము ఏం చెప్పినామో అదే ఆలోచనలకు మేము కట్టుబడి ఉన్నాం. రెండవ మాట నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక 40,000 ఇస్తామని అయితే మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, 40,000 ఉద్యోగాలు ఇస్తామని. మేమేం అడుగుతున్నామంటే 40,000 క్యాలెండర్ ప్రకటించండి అని అడుగుతున్నాం. క్యాలెండరు అనే అనకపోయినా మీరు 40,000 ఏంటి, అవి ఎప్పుడు వస్తాయి, ఎంత సమయం పడుతుంది అనేది చెప్తే విద్యార్థులు ఇంతగా ఎదురు చూసుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు కదా. లేకపోతే వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ మరి ఉద్యోగాలు కల్పించలేకపోతే ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి, కొత్తవేం కాదు. ఆ ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోతే మరి ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది అనేది చెప్తూనే ఉన్నాం. మీ చిత్తశుద్ధిని శంకించేందుకు నేను ఈ ప్రశ్నలు అడగట్లేదు. ఎందుకంటే నిరుద్యోగుల్లో కొంచెం వాళ్ళకు సమాధానం చెప్పాలి. విశ్వాసం తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మీరు ఈ ఏబీపీ దేశం వేదిక ద్వారా ప్రస్తుతం ఏదైతే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారో వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఏదున్నా ఇది చాలా తీవ్రమైన సమస్య. మేము ఈ విషయం మీద గతంలో ఏవేవైతే అన్నామో ఆ మాటలకు కట్టుబడే ఉన్నాం. కాకపోతే అప్పుడు బయటకు వచ్చి రోడ్డు మీద మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్రభుత్వంతో చర్చలకు అవకాశం లేదు కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. వాళ్ళు మేము చేయదలుచుకోలేదంటే మేమేం చేయాలో మేము ఆలోచించుకోవాల్సి. నేనేమంటున్నా అంటే, మీరు ఇవాళ ఏమంటున్నారు, ఎందుకంటే మీరు గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా సూటిగా కమాండింగ్గా మాట్లాడేటువంటి కోదండరాం గారు ప్రభుత్వంతో ప్రయాణం చేస్తునేసరికి కొంచెం డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అంత డిప్లొమసీ ఎందుకు సుధాకర్ గారు? ఒకవేళ
మీరు అనుకున్నటువంటి చర్చలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని చేయకపోతే నేను నిరుద్యోగులకు అండగా ఉంటాం, రోడ్ల మీదకి వస్తాం, కొట్లాడతామని ఎందుకు ధైర్యంగా ఇప్పుడు చెప్పలేకపోతే కూడా అంటూనే ఉన్నా కదా, మా కార్యాచరణ ఉంటుందని డిప్లొమాట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. డిప్లొమాట్ ఏం కాదు, చాలా సూటిగా చెప్తున్నా, మా కార్యాచరణ ఉంటుంది. కొట్లాడతారా నిరుద్యోగులతో కలిసి? ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడుగా ఇప్పుడు విషయం ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది, వాళ్ళు ఇస్తామని అంటున్నారు, ఒక విశ్వాసం ఉంది ఇది ఏదో పరిష్కారం అవుతుందని. ఆ అవకాశం ఉన్నటువంటి సమయంలో మేము ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఓకే, సరే. నిరుద్యోగుల కోసం మరి ఒకవేళ నా ప్రయోజనం అని కాదు, ఇది విద్యార్థుల ప్రయోజనం. ఎందుకంటే విద్యార్థుల ప్రయోజనం. ఒక చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు వినటానికి గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు, ఒక ప్రకటన చేస్తామని అన్నప్పుడు ఇక వెయిట్ చేయాలి కదా. మేమైనా బాధ్యత మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా కుదరదు. సరే, చూద్దాం రానున్న రోజుల్లో నిరుద్యోగుల సమస్యను మరి మీరు ఒక అధ్యాపకుడిగా, అదేవిధంగా పార్టీ నేతగా ఎట్లా పరిష్కరిస్తారనేది కాలమే సమాధానం చెప్తుంది. అయితే దాని నుంచి పక్కకి వెళ్ళినప్పుడు ఈ హామీల విషయంలో మరి డబ్బులు లేవని చెప్తుంది ప్రభుత్వం, చాలా అప్పుల్లో ఉన్నామని చెప్తుంది. కానీ హామీలు ఇచ్చినప్పుడు చాలా ఆకర్షణీయంగా హామీలు ఇచ్చారు. మరి అవి అమలు కాకపోతే వాళ్ళతో పాటు మీరు అనేక సభల్లో ఆ ఎజెండాను చెప్పినటువంటి లీడర్ మీరు, మరి ఎట్లా మీరు దీన్ని ప్రజలకు జడ్జ్ చేస్తారు? మీకు నమ్మకం ఉందా గవర్నమెంట్ అన్ని హామీలు నెరవేరుస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు మేము గవర్నమెంట్తో మద్దతు ప్రకటించినప్పుడు మేము మా దృష్టికోణం నుంచి ప్రాధాన్యత కలిగిన అంశాలను గవర్నమెంట్ ముందు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినాం. వాటి మీద మేము ప్రధానంగా దృష్టి పెడతాం కదా. ఈ హామీలకు మీకు సంబంధం లేదంటారా? అన్నింటితో మాకేం సంబంధం ఉంటుందండి? కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి దాంతోనే మేము ఆ రోజు కూడా అన్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తాన్ని మీరు మర్చిపోయి హామీలు ఇస్తే రేపు ఇబ్బంది పడతారు, మీరు ఏది చెప్పినా రేపు తప్పించుకోవచ్చు అంటే కుదరదు, ప్రజలు మునుపట్లాగా కాదు, ఇప్పుడు ఆ మేనిఫెస్టోను ఒక స్పష్టమైన హామీ పత్రంగానే చూస్తున్నారు అనే మాట అప్పుడు కూడా చెప్పారు. ఎందుకంటే మీరు ఓన్లీ విద్యార్థులే కాకుండా మీరు వాటి మీద నిరుద్యోగము, రైతుల విషయము, తర్వాత ప్రజల భాగస్వామ్యం విషయము, వీటి మీద బాగా సీరియస్గానే దృష్టి పెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సామాజిక ఆర్థిక కులగణన జరిగింది. ఇదివరకెన్నడూ కూడా జాతీయ స్థాయిలో అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అధ్యయనం చేయటమే కాదు, వచ్చిన సమాచారం పైన వాళ్ళు ఇవాళ ఒక కమిటీ వేసి ఆ సమాచారాన్ని సంపూర్ణంగా విశ్లేషించి దాని నుంచి ఒక నిర్ధారణ కూడా వచ్చింది. ఆ నిర్ధారణ ఆధారంగా ఇవాళ పేదరిక నిర్మూలన సీరియస్ విషయం. ఇది వివక్షతను రూపుమాపటం అనేది ఒక ప్రధాన కర్తవ్యం అని నెత్తిన పెట్టుకున్నారు. ఇట్లాంటివి మేము కూడా సీరియస్గా పెట్టినటువంటి ఎజెండా అంశాలు, మేము పెట్టిన 7వ 8వ ఎజెండా అంశాల్లో వికేంద్రీకరణ, ఇట్లా ఆ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం మనం ప్రాధాన్యతనివ్వాలి, దానికోసం వాళ్ళ భాగస్వామ్యాన్ని కల్పించాలి. ఓ రిజర్వేషన్ కూడా 42% దాకా తీసుకుపోతున్నారు. ఇవి కొన్ని పాజిటివ్ అంశాలు. ఇవన్నింటినీ మనం చూడకపోతే కూలీలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, అట్లా ఇవ్వాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరేమో వాళ్ళ మేనిఫెస్టోకి వెళ్ళి తీసి నాకు చెప్తున్నారు. అంటే మీరు ప్రశ్నించే గొంతుకగా మీరు మిమ్మల్ని సమాజం తప్పనిసరిగా మరి ఎప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు ప్రశ్నించటం అనగానే మీరు మేనిఫెస్టో తీసి ఇలా చేయకపోతే మీరు అడగాలి అంటున్నారు. నేను అనేది ఏంటంటే మేము కూడా ఒక కొన్ని డిమాండ్లను కాంగ్రెస్ ముందు పెట్టినవి, ఇవి మీరు ఒప్పుకుంటే మేము సమర్థిస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఆ డిమాండ్లను కోణం నుంచి మేము చూస్తాం కదా. చూసినప్పుడు అందులో ఒక చాలా వరకు మేము అనుకున్న విధానంగా డైరెక్షన్లో ముందుకు పోతున్నప్పుడు మేము కూడా కొంత ఓపిక పడతాం కదా. అంతకంటే వేరే ఆ అవసరం కూడా ఉంది. ఇప్పుడు అట్టడుగు వర్గాలకు గుర్తిస్తున్నారు, మేము 42% రిజర్వేషన్ ఇస్తాము, విద్య కల్పిస్తాము, వైద్యం కల్పిస్తాము. 42% బీసీ రిజర్వేషన్ అనేది రాదని తెలిసి మోసం అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకుపోయి 2 పనులు చేయాలి. ఒకటి, కేంద్రము రాజ్యాంగాన్ని అయినా సవరించాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని 9వ షెడ్యూల్లో జోడించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయకపోతే తప్పవుతుంది కదా కేంద్ర ప్రభుత్వానికి. అందులో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని ఎట్లా అనగలుగుతాం? రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా తాను చేయవలసిన పని చేసింది. చట్టం చేయటానికి
స్పష్టమైనటువంటి సర్వే ఉండాలి, సమాచారం ఉండాలి. సమాచారం పోగేసిండ్రు, ఆ సమాచారాన్ని విశ్లేషించిండ్రు, దాని ఆధారంగా బిల్లు చేసిండ్రు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను సీరియస్గా చేయలేదు అనటానికి అవకాశం లేదు. ఈ పని జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే 9వ షెడ్యూల్లో దాన్ని పెట్టి ఆ 9వ షెడ్యూల్ ద్వారా దీనికి రక్షణ కల్పించగలగాలి. కల్పించగలిగితే లాభం అవుతుంది. కనీసం తక్షణ వివాదాలు అయితే పోతాయి. ఇక 9వ షెడ్యూల్ మీద రాజ్యాంగం సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన అంశాలను లేవనెత్తి ఒక స్పెషల్ బెంచ్ వేసి అది తర్వాత విషయం. ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి కదా. ఇవి మేము అనుకున్నటువంటి డిమాండ్లలో కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లు కాబట్టి మేము ఈ కోణం నుంచి చూసినప్పుడు మేము తప్పకుండా మీతో చెప్తున్నట్టు మద్దతు ఇవ్వటం అని మాత్రమే కాదు, వీటి విషయంలో నిరంతరం సంభాషణకున్న వెసులుబాటును ఉపయోగించుకోవాలి. కాని ఎడల ఏం చేస్తారు అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. కాని ఎడల ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మనం అవన్నింటినీ ఇప్పుడు మాట్లాడటం సమంజసం కాదు. ఒక ఆశ ఉంది, ఒక అవకాశం కనబడుతుంది. ఆ అవకాశం పరిపూర్తి అయ్యేదాకా చూడనియండి, మమ్మల్ని ఒక ప్రయత్నం చేయనియండి. కరెక్టే మీరు చెప్పింది కుదన్నాం సార్. మీరు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ పాఠాలు మీరు చెప్పినటువంటి వ్యక్తి. నేను మీకు చెప్పడం అని కాదు, కానీ మీరు ఇప్పుడు చర్చలు జరుగుతున్నవి బయటికి కనిపించేటువంటి అంశాలు కావు. అది మీకు ప్రభుత్వానికి మధ్య జరుగుతుంది, కానీ ప్రజలకు కనిపించేటట్టు మరి ఏం చేయాలి? అదే నేను వీటిని కూడా మేము ఈసారి నుంచి బహిరంగంగా చెప్తాం. మోసపోతే మీరు ఒకవేళ మోసపోతే అనేక రాజకీయ పార్టీలు ఇంకో రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వాలు మోసం చేస్తున్న పరిస్థితి, మీరు ఒకవేళ మోసపోయి వాటిని మీరు ఏదైతే మీరు పెట్టిన ఎజెండానే జరగకపోతే మీరు చివరి సంవత్సరంలోనో ఎలక్షన్ 6 నెలల ముందో మాట్లాడితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? నమ్మరు. ప్రజలు అప్పుడు మీ ఆ నెగిటివ్నెస్ కూడా మీ పార్టీ మీద, మీ మీద వ్యక్తిగతంగా మీ కూడా పడుతుందండి. పడకుండా ఎందుకుంటుంది? కొంత మోయవలసి వస్తుంది. అప్పుడు మేము అందుకనే మేము ఇదంతా ఇక నిరంతరం మేము ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం అని కాదు కదా. ఈ ప్రయాణము జరుగుతున్నది, ఒక ఆశాజనకమైన వాతావరణం కనబడ్డది. ఇది ఒక ముగింపుకు వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అది ఏమవుతుందని చూస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమ కార్యాచరణ ఉంటుంది అనుకోవచ్చు. కార్యాచరణ ఉంటుందని నేను అంటూనే ఉన్నా కదా. మేము కూడా ఎందుకంటే జవాబుదారీ ప్రజల కోసమే. తెలంగాణ జనసమితిగా మేము ఏం గెలుస్తాము, ఏం మూటగట్టుకుంటాం అనేది ప్రధానం కాదు. తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం బాగుపడి ముందుకు పోతుందా లేదా అన్నదే మాకు ప్రధానం. ఈ రాష్ట్రం బాగుపడి ముందుకు పోవాలని మేము కోరుకుంటాం. ఈ హిల్ట్ పాలసీ అనేది ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద అనేక పార్టీలు స్పందిస్తున్నాయి. 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి విపక్షాల విమర్శ ఒక వైపు ఉంది. మీ పార్టీ స్పందన ఏంటి అసలు? దీని మీద ఇంకా కొంత అధ్యయనం చేసినాక మాట్లాడతాను తప్పకుండా. అయితే ఒకటి చెప్పండి సార్, ఎందుకంటే ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఒక జీవో వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక జీవో తీసుకొచ్చారు. ఈ జీవోనేమో భూముల కన్వర్షన్కు అవకాశం కల్పిస్తున్నది. ఈ భూముల కన్వర్షన్కు అవకాశం తప్పకుండా కన్వర్ట్ చేసుకొని వెళ్ళిపోవాలనేది ఏం లేదు దాంట్లో. మరి అట్లాంటప్పుడు ఈ కన్వర్షన్ చేసుకునేది కేవలము కంపెనీకి ఉన్న సొంత భూమి అయితేనే చేసుకోవటానికి వీలుంటుంది. అసలు ఇందులో లీజు మీద ఉన్న భూమి ఎంత, సొంతంగా కంపెనీలు కలిగి ఉన్న భూమి ఎంత, ఇందులో కాలుష్యకారకమైన కంపెనీలన్నీ, ఇట్లాంటివి కొంత ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అది ఆలోచన చేసిన తర్వాత తప్పకుండా దానిపైన మేము కూడా మాట్లాడతాం. దానికన్నా ముందు ఈ జీవోలు తేవడం కావచ్చు, ఈ నిర్ణయాలు తీసుకునే ముందు మీరు అన్నారు ప్రజాస్వామిక వాతావరణం తెలంగాణలో ఏర్పడింది ప్రభుత్వం వచ్చినా, కానీ చట్టసభల్లో ఎందుకు చర్చించట్లేదు? చట్టసభల్లో చర్చ లేకుండా ప్రభుత్వాలు ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సమర్థిస్తారా? చట్టసభలు అంటే ఇది ఒక జీవోనే కదా. ప్రతి దాని మీద మనం చట్టసభల్లో అంటే రేపు అసెంబ్లీ సమావేశం అవుతుంది. ఇప్పుడు ఈ డిసెంబర్లో ఎప్పుడో అవుతుంది. అక్కడ ఈ చర్చకు రాదా? ఎట్లా వస్తుంది? చర్చకు వస్తే అప్పుడు కూడా ప్రభుత్వం దీనిపైన చర్చ చేయవలసి ఉంటుంది, సమాధానం చెప్పవలసి ఉంటుంది. దానికి వదిలిపెట్టడానికి అవకాశం అయితే లేదు. ఓకే, 2047 వరకు విజన్ పాలసీ మన సమ్మిట్లో విడుదల చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి విజన్ 2047 నాటికి తెలంగాణలో వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం చూస్తే మీకేమనిపిస్తుంది ఒక పార్టీ అధ్యక్షుడిగా? ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే రాష్ట్రము గత ప్రభుత్వము చేసిన కొంత ఆర్థిక రాచకత్వం వల్ల ఇప్పుడు నిధుల కొరత అనేది అయితే ఉంది. తీవ్రమైన నిధుల కొరత ఉంది. ఈ నిధుల కొరత ఉన్న సమయంలో
పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కీలకమైన ప్రశ్న. తర్వాత పెట్టుబడులను ఆకర్షించడానికి కేవలము ఏదో మనం తలుపులు తెరిస్తే చాలు వచ్చేస్తాయి అనుకుంటే కూడా పొరపాటు. ఏ కంపెనీ అయినా ఒక పారిశ్రామిక వాతావరణం ఉందా లేదా అని చూసుకుంటారు. నిపుణులు కావాలి, ఆ వాతావరణంలో వాళ్ళకి కావలసిన చిన్న చిన్న ముడి సరుకులు సప్లై చేసే వాళ్ళు కావాలి, దానికి కావలసిన రా మెటీరియల్స్ కావాలి, ఇవన్నింటినీ చూసుకుంటారు. కాబట్టి పారిశ్రామిక ప్రగతి అంటే కేవలము కొన్ని పెద్ద కంపెనీలు బయట నుంచి వస్తే సరిపోతుంది అనుకునేది కూడా కరెక్ట్ కాదు. రాష్ట్రంలోనే చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలు బలపడాలి, బలపడటానికి కూడా ఒక ప్రయత్నం సాగాలి. దాని విషయంలో మనం ఇంకా సీరియస్గా దృష్టి పెట్టట్లేదు. వ్యవసాయము చాలామంది ఇప్పటికీ దానిపైన 50% మంది సగానికి సగం దానిపైన ఆధారపడి ఉన్నారు. ఆ వ్యవసాయాన్ని ఎట్లా బాగు చేసుకుంటాం అనేది కూడా చాలా కీలకం. నా దృష్టిలో ఈ గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ గురించిన మనకు ప్రభుత్వం మళ్ళీ దానిపైన వివరణ ఇవ్వకపోతే, ఒకటి మాత్రం ఏంటంటే గతంలో మాదిరిగా అన్నీ మేము ప్రైవేట్కి వదిలేస్తాం అని అంటలేరు. విద్యా వైద్యం తప్పకుండా ప్రభుత్వ బాధ్యతే మేము కల్పిస్తామని అంటున్నారు. అదేవిధంగా ఉపాధి కల్పన మేము సీరియస్గా తీసుకుంటామని అంటున్నారు. ఎట్లా చేస్తారు, దానికి ఉన్న ప్రణాళిక ఏంది అనేది దాంట్లో స్పష్టత లేదు, వివరణ కావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి చాలా గ్యాప్స్ ఉన్నాయి నా దృష్టిలో. ఇది గ్యాప్స్ను పూరించకుండా విజన్ 47 అనేది దానికి సంపూర్ణత్వము అనేది సిద్ధించదు. ఓకే, విపక్షాల విషయానికి వద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చూస్తే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మీద ఆరోపణలు కావచ్చు, దానికి సంబంధించిన విచారణ అది నడుస్తుంది. మరోవైపు కేటీఆర్ విషయంలోకి వస్తే కార్ రేస్ వ్యవహారంలో కేసు నడుస్తుంది. హరీష్ రావు విషయంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. అంటే చూస్తే ప్రభుత్వం ఈ ముగ్గురు పట్ల ఒక కక్ష ధోరణితో చేస్తుందా అన్నటువంటి విమర్శలు వినబడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఆ పార్టీలో వాళ్ళ ముగ్గురు మాత్రమే టార్గెట్గా కేసులు ఉన్నాయి. మిగతా ఏ లీడర్ మీద నాకు తెలిసి ఉన్నట్లు కనిపించట్లేదు. మంత్రులు, మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పార్టీ లీడర్ల మీద. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు తప్పు చేసా కూడా కేసు పెట్టొద్దు అంటారా? అట్లని కాదు, కానీ ముగ్గురు మీదే ఉండడం ఏంటి? మిగతా మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళు ఎవరు చేయలేదంటారా? మరిగా కీలకమైన నాయకులు వాళ్ళే కదా, ముఖ్య నిర్ణయాలన్నీ వాళ్ళే చేసిండ్రు కాబట్టి సహజంగానే అప్పుడు అధికారం వాళ్ళు అనుభవించిండ్రు, అగ్రభాగం అనుభవించిండ్రు. ఇప్పుడు సహజంగానే ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళే ముందుంటారు కదా, దాంట్లో సహజమే, అందులో ఇంకా ఏముంది. కాకపోతే ఏంటంటే ఏదన్నా చట్టబద్ధమైన పద్ధతుల్లో పోనప్పుడు మనం తప్పుపట్టవలసి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండ్రు, తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిండ్రు, తర్వాత సెంట్రల్ నిపుణులతోని ఎంక్వైరీ చేయించిండ్రు, అది కూడా బయటి వాళ్ళ నుంచి. ఎంతమంది వచ్చి దాని మీద సమగ్రంగా విచారణ జరిగిన తర్వాతనే కదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. ఎందుకంటే జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి, జాతీయ ఒక విచారణ సంస్థ అయితే బాగుంటుంది అనుకొని విచారణ చేయకుండా, ప్రైమా ఫేసి నేరం రుజువు కాకుండా ఏదన్నా కేసు పెట్టి తొందరపాటున తీసుకుపోయి అరెస్టు చేస్తే మనం తప్పుపట్టాల్సి ఉంటుంది. కానీ అట్లేం జరగట్లేదు కదా, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీల్లో ప్రైమా ఫేసి అంటే మనకు ఒక అనుమానం కనబడ్డప్పుడు, బలమైన అనుమానం కనబడ్డప్పుడు కేసులు పెడతారు కదా. కేసులు సహజంగానే మరి వాళ్ళ వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అడ్డగోలుగా, దానికి పర్మిషన్. నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది, ఎందుకు జరగలే? అందరి ఫోన్లు, అప్పుడున్న మంత్రులు కూడా చెప్పేది ఎప్పుడన్నా కలిస్తే దావతుల కాడ, ఏ ఫోన్లు ట్యాప్ అవుతాయండి మా ఫోన్లకు, మీరు ఏం కాల్ చేయొద్దని కూడా చెప్పేది. అట్లా అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది కదా. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈ వాతావరణం మరి ఇట్లా. అరెస్ట్ అవ్వక తప్పదంటారా? ఈ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అరెస్ట్ ముఖ్యం కాదు, కేసు అయితే ఉంటుంది, దాన్ని ఎదుర్కొనక తప్పదు. అరెస్ట్ అవుతారా కాదా అనేది వేరే మాట, కేసు ఎదుర్కొనక తప్పదు. ఆ కేసు కోర్టు ముందు ఉంది, కోర్టు ముందు పోవాలి, వాదించుకోవాలి. కేసు నేరారోపణ జరిగితే జైలుకు పోవాలి. అరెస్టు ఇప్పుడు చేస్తారా, చేయకపోవచ్చు కూడా, అది అంత ఇంపార్టెంట్ విషయం కాదు నా దృష్టిలో. కేసే ఇంపార్టెంట్. ఆ కేసు నమోదైంది, దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మీరు చూసే ఉండొచ్చు, పార్టీ నుంచి కవిత బయటికి రావడం. ఆ పరిణామాలని ఏ కోణంలో చూడొచ్చు మీరు? ఒక రాజకీయ విశ్లేషకుడు కావచ్చు, ఒక పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు. ఎందుకంటే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అసలు ఆ మొత్తాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు అప్పుడు వెంటనే కవితను ప్రజలైనా ఎందుకు నమ్ముతారండి? ఆమె ఒక కేసులో ఇరుక్కుంది. ఆమె మీద కూడా ఒక ఆరోపణ ఉంది. లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడింది అని. లిక్కర్ దాని వ్యాపారంలో అవినీతికి పాల్పడింది అని. మరి అవినీతికి పాల్పడినప్పుడు సహజంగానే ఆమె మీద కేసు పెడతారు, పెట్టిండ్రు. మరి ఆమె కేసులో ఇరికి వాళ్ళ బయటకు వచ్చి నీతి వాక్యాలు పలికితే ఎందుకు నమ్మాలి? మొదటిది. 10 ఏళ్ళు దాంతో సహవాసం చేసింది. ఆ పార్టీలో భాగము, పార్టీ నాయకురాలు, ఆ పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు నిజానికి చెప్పాలంటే. అన్ని బాధ్యతలు మోసి ఇవాళ ఏం సంబంధం లేదు అని అంటే కూడా ఎవరు ఎందుకు ఒప్పుకుంటారండి? కాబట్టి ఇవి ఈ మొత్తం అపవాదుల నుంచి బయటపడ్డాక మరి ఆమె ప్రజల పట్ల ఎంత నిజాయితీగా నిలబడుతుంది అనేది కూడా చూస్తారు కదా. కాబట్టి నా దృష్టిలో మాటలే ఆమె నోట్లోంచి వస్తున్నాయి అనేది అనొచ్చు. కొందరు టిఆర్ఎస్ పార్టీ అందులో ముఖ్య నేతలను చేస్తుంది. అవును, కొందరు కాంగ్రెస్ అంటారు, కొందరు బీజేపీ అంటారు. వెనకాల ఎవరున్నారనే దానికంటే కూడా నేరుగా ఆమె నోటి నుంచి ఏమొస్తున్నాయి అనేది చాలా కీలకం. ఇవాళ ఆమె వచ్చిన తర్వాత బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నది. ఆమెకున్న కోపమో లేకపోతే పాలిపగనో మొత్తానికి టార్గెట్ అయితే బీఆర్ఎస్ని చేస్తున్నది. బీఆర్ఎస్ నేతల యొక్క అవినీతి కార్యక్రమాల మీదనే ఆమె వ్యాఖ్యానిస్తున్నది, మాట్లాడుతున్నది. ఇవన్నీ బయటపడ్డప్పుడు మరి సహజంగానే ఎవరికి ఉపయోగపడుతుందనే చర్చ అయితే జరుగుతుంది. దానికి ఆమె ఏం సమాధానం చెప్పుకుంటుంది అనేది వేరే మాట. నేను అనేది ఆమె ఏం మాట్లాడిందో దాని మీద చర్చ చేసుకుందాం. మనసులో ఏముంది, వెనకాల సాటుమాటుగా ఎవరు నడిపిస్తున్నారు, అవన్నీ ఇప్పుడు నా దృష్టిలో ఆ కోణం నుంచి మనం బయలుదేరి ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఉండదు. ఆమె ఏం మాట్లాడిందో దాని ఆధారంగా అదైతే వాస్తవం, మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆమె దానికి జవాబుదారీ కూడా. కాబట్టి మాట్లాడిన మాటల ఆధారంగా ఆమెను అంచనా వేయటమే కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ రకంగా అంచనా వేస్తున్నప్పుడు నేను అనుకోవటము తక్షణము ఆమెను కూడా ఎందుకు జనం ఆమోదిస్తారు? ఆమోదించరు. ఆమె కూడా ఒక కేసులో ఇరుక్కున్న ఆమెనే కదా. ఇరుక్కున్న ఆమె చెప్తే మేము ఎందుకు నమ్మాలనేది ఉంటుంది. ఓకే, మీ పార్టీ విషయానికి వద్దాం. ఏంటి దాని భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఈ 2 ఏళ్లలో కూడా పెద్ద కార్యక్రమాలు ఏమి చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. కానీ మరి పార్టీ విషయంలో మీకున్న ఆలోచనలు ఏంటి, భవిష్యత్ ఆలోచన? ఒక చర్చలు ఒకటే కాదు కానీ చాలా విషయాల మీద, ఆయా సమస్యల మీద ప్రజలకున్న విషయాలు ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నాం. ఒక పరిష్కారాన్ని సాధించడానికి పూనుకుంటున్నాం. ఆ ప్రయత్నం కూడా సీరియస్గానే కొనసాగుతున్నది. ఇవాళ చిన్న పార్టీలకు ఉండే ఇబ్బందులు ఉంటాయండి. సుధాకర్ గారు, మీరు చాలా విషయాలు అడిగినరు. కొన్నింటికి ఎందుకు మీరు వెంటనే బయటపడి చెప్పలేరంటే చిన్న పార్టీలకు ఉండే ఇబ్బందులు ఉంటాయి. ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించటం అనేది చాలా కష్టమైన పని. దాంట్లో చాలా ప్రయోగాలు చేసినాము, చాలా రకాలుగా విజయం సాధించలేకపోయినాం. అట్లా జరిగి ఉంటే చాలా బాగుండేది. అట్లాంటిది ఒకటి సాధ్యపడలేదు. అట్లాంటి పరిస్థితులలో మాలాంటి చిన్న పార్టీలకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే డబ్బులు పోయగలిగితే నడిచే రాజకీయాలు ఇది. ఆ డబ్బులు లేకపోతే ఉండే ఇబ్బందులు ఉంటాయి. అది మాకున్న మొదటి సమస్య అయితే. రెండవది చాలా కీలకంగా మాకుండే ఇబ్బంది ఏంటంటే ఈ మీడియా ఈ హైప్లో మేము నిలబడటం కూడా కొంత కష్టం. కానీ ఒకటి మాకు చాలా గర్వం అనిపించే అంశము, ఈ రాష్ట్రంలో ఏ అంశాన్నైనా బలంగా ఎజెండా మీద నిలబడటానికి కావలసిన నైతిక శక్తి మాకుంది. ప్రజలు కూడా ఏదన్నా ఉంటే ఫస్ట్ మా దగ్గరికి వస్తారు, ఇది అడుగుతారు, మీరేమంటారు, మీరేం చేస్తారు, మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారు అనేది అడుగుతుంటారు. ఆ విషయంలో మేము ప్రజలకు ఉండే గుర్తింపును పొందగలిగినాం కానీ ఆ గుర్తింపు ఇప్పటికిప్పుడు ఓట్లుగా మారేటువంటి గుర్తింపు అయితే కాదు. కాబట్టి నైతికంగా గుర్తింపు సాధించగలిగినాం. మేము కూడా 7 ఏళ్ళు నిలబడ్డాం, పార్టీని వదిలిపెట్టకుండా నిలబడ్డాం. అన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకోగలిగినాం. కానీ ఎన్నికలకు వచ్చేసరికి మీరు మమ్మల్ని తూకం వేస్తే మేము జీరోనే. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము జీరోనే. కానీ నైతిక శక్తిగా ఇప్పటికీ మాకు చాలా బలమైనటువంటి పార్టీల కంటే కూడా మంచి గుర్తింపు ఉంది, మంచి గౌరవం ఉంది. అది మాకున్నటువంటి బలం. మేము దాన్ని కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేసుకుంటూ కలవాల్సి వస్తే మీకు దోబూచులాడుతుంది, వచ్చినట్టు వచ్చి పోతున్నది. అది ఏంటి, చట్టసభలో ఎప్పుడు మీరు అడుగు పెట్టే అవకాశం ఉంది? అది తెలియదు సుధాకర్ గారు, నేను ఎప్పుడు ఆలోచించలేదు.
దాని మీద ఆధారపడి ఇన్ని రోజులు కార్యక్రమాలు చేయలేదు కాబట్టి దాని మీద అంతగా దృష్టి పెట్టి ఏమంటున్నది మీ సహచర పార్టీ మిత్రపక్ష పార్టీ మరి? నేను అడగలేదు, ఉన్నమాట చెప్తున్నా, దీంట్లో లేదు, నేను అడగలేదు. ఇక్కడ సమస్య ఏమై ఉండొచ్చు? ఒకటే ఏమన్నానంటే ఈ సుప్రీంకోర్టులో కేసు ఉంది, గవర్నమెంట్ కూడా పార్టీ, గవర్నమెంట్ ఎవరినైనా బలమైన లాయర్ను పెట్టగలుగుతుంది, మేము పెట్టలేము. మామూలు లాయరు మన వాళ్ళు ఎవరో ఉంటారు, వాదిస్తూ ఉంటారు, సరిపోతుంది. మా దృష్టిలో గెలిచినా ఓడినా పెద్ద తేడా వచ్చేది లేదు. కాబట్టి ఒక మంచి లాయర్ని అయితే పెట్టి కొంచెం గట్టిగా కొట్లాడండి అనే మాట మేము చెప్తున్నాం. అంతకు మించి మిగతావి ఏవి కూడా నేను ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో మంత్రివర్గ విస్తరణప్పుడు కూడా కొదనం గారిని ఒక మంత్రిగా కూడా చూడాలన్నటువంటి ఆకాంక్ష మీ పార్టీలో నుంచి వచ్చింది. ఇవన్నీ జరిగాయి. మా పార్టీలో రాలేదు. భవిష్యత్తులో ఏమన్నా ఉంటుందా? మా పార్టీ వాళ్ళ నుంచి రాలే, కానీ పత్రికల నుంచి బలంగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో సోషల్ మీడియాలో బాగా బలంగా వచ్చింది. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా కోదండరాం గారని అదే మీడియా పరంగా మీడియాలో వచ్చింది. మా పార్టీ వాళ్ళు అడగలేదు, మేము అడగలేదు. మేము కాంగ్రెస్ పార్టీని కూడా పదవులు చేపట్టకూడదని అనుకుంటున్నారా? లేదు, అట్లని కాదు, కానీ మేము అడగలేదు. అది కాని పని, మీకు తెలుసు, అది కావు, అవి కాని దానికి ఎందుకు అంత తొందరపడ్డాం. మీరు ఓకే, మరి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పార్టీ నేతలకు పదవుల పరంగా ఎలా న్యాయం చేస్తారు? మేము అడుగుతున్నాం, అది మాత్రం ఖచ్చితంగా ఒక భాగస్వామ్యం కోరుకుంటున్నాం. ఆ భాగస్వామ్యం కోసం మేము చెప్తున్నాం, తప్పకుండా ఇస్తామనే మాట వారు ఒప్పుకున్నారు. ఇంకా నిర్ణయం ఏదో వాయిదా పడుతూనే ఉన్నది. వినాయకుని పెళ్లి లెక్క రోజు రేపు అంటున్నారు. చివరిగా రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన పరిపాలన ఎట్లా సాగుతుందని మీకు అనిపిస్తుంది చూస్తుంటే? బాగానే ఉన్నాడు. ఇంకా కేసీఆర్ లాగా వ్యూహకర్త ఇంకెవరు ఉంటారు అనుకునే పరిస్థితి నుంచి తట్టుకొని నిలబడి మొట్టమొదటిసారి, ఇదివరకు మంత్రి కూడా కాదు, ఏకంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బాగానే చిత్రత ప్రదర్శిస్తున్నాడు. పార్టీని బాగానే నడుపుతున్నాడు, ప్రభుత్వాన్ని కూడా బాగానే నడుపుతున్నాడు, ప్రజల్లో నిలదొక్కోగలుగుతున్నాడు. ఇప్పటికీ కూడా అక్కడి వరకు బాగానే ఉన్నాడు. మీ చిన్న పార్టీ అని మీరే పదే చెప్పుకుంటున్నారు, మరి తక్కువ చేసి. మరి ఈ పెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మరి మీకు ఆ గౌరవం ఇస్తుందా? సీఎం గారు మరి మీకు ఆ విధమైనటువంటి గతంలో ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇస్తూ మరి మీ సలహాలు సూచనలు తీసుకుంటున్నారా, లేదా పక్కకు పెట్టినట్టు అనుకోవచ్చు? ఎట్లా గౌరవానికి ఏం లోటు లేదు. గౌరవము ఏం దొరుకుతుంది అనే దానికంటే కూడా ఎట్లా సమస్యలు పరిష్కారం అయితే అన్నదే ముఖ్యము. అది చర్చ జరుగుతూనే ఉంటుంది కానీ నిరంతరం. సరే, దీన్ని ముగిద్దాం కోదన్న గారు. 2 ఏళ్లలో మీరు మీ పార్టీ ద్వారా కాంగ్రెస్తో మీరు జత కట్టడం ద్వారా ఇదిగో ఈ పని ప్రజల కోసం చేయగలిగానని గుండెల మీద చేసుకుని చెప్పేది ఏమైనా ఉందా ఈ 2 ఏళ్లలో? చాలానే ఉంటాయి. ఇప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్ల విషయంలో చాలా ఉన్నాయి, అట్లా చాలా విషయాలలో చేయగలిగినాం. ఎప్పుడో లిస్టు రాయాలి, ఒకసారి రాసి. సంతృప్తిగా ఉన్నారా మీరు? ఈ కాంగ్రెస్కి మీరు మద్దతు పలికి గవర్నమెంట్లో రావడానికి ప్రయత్నం చేసి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి డిమాండ్ల విషయంలో నేను కరెక్ట్గానే వెళ్తున్నానన్న సంతృప్తి, ఇప్పుడు మీరు చెప్పినట్టు రాయాలన్నారు కదా, అవి సాధించాలన్న సంతృప్తి ఉందా? ఇప్పటి వరకు అయితే నేను అనుకోవటము, మేము రాజకీయంగా తప్పు చేయలేదు, కరెక్టే నిర్ణయం తీసుకున్నాం, కరెక్ట్ తోవలోనే ప్రయాణిస్తున్నామనే సంతృప్తితోనే ఉన్నాం. సరే, చివరిగా నిరుద్యోగుల విషయంలో సార్ మమ్మల్ని పక్కన పెట్టారు అని భావిస్తున్నటువంటి నిరుద్యోగులకు మీరు చివరిగా ఏం చెప్తారు? నేనే మర్చిపోలేదు. ఒకటేందంటే నేను గవర్నమెంట్ కాదు, వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఒక మిత్రపక్షంగా తప్పకుండా ఆ మాట అంగీకరించాలి. ఒక మిత్రపక్షంగా నిరుద్యోగ సమస్యకు ప్రాధాన్యతను ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీతో నిరంతరం ఒక చర్చ జరుపుతున్నాం, మాట్లాడుతున్నాం. ఆ నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి ఒక అవకాశం ఉంది ఇప్పటికీ అని నమ్ముతున్నా. తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ప్రయత్నం ఏదో అంటే ఎన్నో రోజులు అని అనుకోకండి, ఏదో ఒకటి త్వరలో దీనికి ఒక పరిష్కారం వస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ కోదండరాం గారు. ఇది తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా కోదండరాం గారి అభిప్రాయం. ప్రభుత్వానికి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఆ చర్చల పరిష్కారంలో విఫలమైతే తప్పకుండా మాకంటూ ఒక కార్యాచరణ ఉందని చెప్పి ఆయన నర్మగర్భంగా చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.